హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్స్ డేటా ఇంజనీరింగ్ డెమో సెషన్. సో ఈ సెషన్లో మీకు డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇది ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఎలా హెల్ప్ అవుతుంది, డిఫరెంట్ డొమైన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు దీనికి స్విచ్ అవ్వచ్చా, కెరీర్ కూడా ఎట్లా ఉంటుంది, అండ్ మనం ఎజూర్ డేటా ఇంజనీరింగ్లో ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది మీకు పక్క క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఈ సెషన్ నుంచి మీకు బయటకు వెళ్ళేటప్పటికి మీ కెరీర్ రిలేటెడ్ కూడా గైడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? లక్ష్మి కెన్ కంటిన్యూ. ఓకే. థ్యాంక్ యూ. ఒకసారి అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తే నాకు ఒకసారి చాట్ లో మెన్షన్ చేసేయండి. కెరీర్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే Q&A లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ కోర్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ లో చెప్పండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఓకే. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా అండ్ ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్. సో అందరూ ఎట్లా ఉన్నారు? అందరికీ తెలుసు కదా అసలు ఏ సెషన్కి వచ్చామన్నది. ఓకే. సో అసలు మన అందరం ఏ సెషన్కి వచ్చామో ఐడియా ఉంది కదా? ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ డెమో సెషన్. ఈ రోజు మనకి ఎజెండా వచ్చేసి ఎఫ్ఎల్ఎం గురించి ఆల్రెడీ చెప్పారు. అండ్ మనకి ఎఫ్ఎల్ఎం లో ఇంకా ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం, అసలు కోర్స్ ప్యాటర్న్ వచ్చేసి ఎలా ఉంటుంది, అలాగే మీ క్వశ్చన్స్ అండ్ Q&A. ఓకే. అండ్ ఫస్ట్లీ ఒకసారి నాకు చెప్పండి, అందరూ ఎందుకు ఎఫ్ఎల్ఎం, లైక్ మార్కెట్ లో మనకి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సో కోర్సెస్ నేర్చుకోవచ్చు, బట్ ఎందుకు మీరు ఓన్లీ ఎఫ్ఎల్ఎం లోనే నేర్చుకుందాం అనుకుంటున్నారు? కొంచెం క్విక్ గా ఆన్సర్ ఇస్తారా? సో ఫస్ట్లీ మీరు అనేది ట్రస్ట్, రియల్ టైమ్ నాలెడ్జ్, బ్రాండ్. ఓకే. సో మెయిన్లీ ఏంటంటే తెలుగులో టీచ్ చేస్తాం. అంటే ఒకసారి మనకి సార్లు ఎంత చెప్పినా అర్థం కాదు, అదే మన ఫ్రెండ్ ఒక 1 డే ఎగ్జామ్ ముందు రోజు చెప్తే లైక్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే తెలుగులో టీచ్ చేస్తాం. అండ్ ఆల్సో మనకి ఒక బ్రదర్ లైక్ గైడెన్స్ అనేది ఉంటది. అంటే ఇప్పుడు మీ బ్రదర్ ఎట్లా మాట్లాడతారో, మీ ఫ్రెండ్ ఎలా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో, సో ట్రైనర్స్ మీతో అలానే ఉంటారు. ఇలా ఉండటం వల్ల మీరు ఈజీగా డౌట్స్ కూడా అడగచ్చు. ఎవరైతే చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఇలా ఉంటారు కదా, సో అందరిలో అడగలేకపోవచ్చు, అలాంటి వాళ్ళకి కూడా చాలా ఈజీగా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ మెయిన్ గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అట్ అఫోర్డబుల్ ప్రైస్. సో సిలబస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ మీరు కంపేర్ చేయొచ్చు బయట ఇన్స్టిట్యూషన్స్ తో. ఇక్కడ ఓన్లీ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ ఏనా అంటే అవే కాదు, మనకి చాలా వేరియస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. లైక్ JFS, PFS, డిజిటల్ మార్కెటింగ్, డెవలప్స్, ఇలా చాలా ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు వై దిస్ కోర్స్, అసలు ఎందుకు మీరు ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు? అసలు డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, మనకి ఎందుకు అవసరం, అసలు రోల్స్ ఎలా ఉంటాయి, సాలరీస్ అసలు ఎట్లా ఉంటాయి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అసలు ఏమేమి నేర్చుకోవాలి, ఈ రోడ్ మ్యాప్ అంతా ఏంటి అనేది మనకి ట్రైనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సింపుల్ గా అసలు డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి చెప్పాలి అంటే, ఇప్పుడు అందరికీ ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా. ఇన్స్టాగ్రామ్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరని అనుకుంటున్నా. సో ఇప్పుడు అందులో మనం అందరం రీల్స్ చూస్తాం. అంటే అసలు ఎంత టైం చూస్తారు, అసలు ఏ లైక్ చేస్తారు, మీ ఫాలోస్ ఏంటి, అన్ఫాలోస్ ఏంటి. సో ఇదంతటికీ ఒక డేటా అనేది కలెక్ట్ అవుతుంది. కానీ అదంతా రా డేటా అంటారు, అంతే కదా. సో డైరెక్ట్ గా అయితే యూజ్ చేయలేరు. సో ఈ డేటా అంతా కలెక్ట్ చేసి ఆ అన్వాంటెడ్ డేటాని రిమూవ్ చేస్తారు. అలాగే ఒక డేటాని, ఆ రిమైనింగ్ అన్వాంటెడ్ డేటాని రిమూవ్ చేశాక ఉన్న డేటాని ఆర్గనైజ్ చేసి ఒక స్టోరేజ్ లో పెడతారు. ఇదంతా ఎవరు చేస్తారంటే డేటా ఇంజనీర్స్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ లైక్ చేస్తే మనకి సేమ్ ఆ టైప్ ఆఫ్ రీల్స్ మనకి సజెషన్స్ కానీ రికమెండేషన్స్ కానీ వస్తూ ఉంటాయి. అలా అలా రావడానికి మనకి బ్యాక్ ఎండ్ లో వర్క్ చేసే డేటా ఇంజనీర్ అన్నమాట. ఓకే. ఇంకా మనకి ఈ కోర్స్ లో కవర్ అయ్యేది ఆమ్, మొత్తం అసలు ఎలా పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది అంటే రోడ్ మ్యాప్ మొత్తం మనకి ఇంకా బ్రీఫ్ గా మన ట్రైనర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ హూ ఆర్ ఎలిజిబుల్, అసలు ఎవరెవరు ఈ కోర్స్ కి అప్లై చేయొచ్చు? ఫ్రెషర్స్, అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్, అండ్ కెరీర్ ట్రాన్సిషన్స్. అసలు కెరీర్ ట్రాన్సిషన్ లో ఉన్న వాళ్ళంటే ఇప్పుడు వేరే డొమైన్స్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారు, లైక్ IT సపోర్ట్, నాన్ IT కానీ, నెట్వర్కింగ్ కానీ,
వేరే వేరే డొమైన్స్ లో ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు పైథాన్ కానీ ఇలా ఏ డొమైన్ అయినా మీరు మీ కెరీర్ ని ట్రాన్సిషన్ చేసుకోవచ్చు ఈ కోర్స్ జాయిన్ అయ్యి. అలాగే ఎక్స్పీరియన్స్డ్ అంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు మీరు ఏ డొమైన్ లో ఉన్నా ఐటీలో వర్క్ చేస్తున్నా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కోర్స్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ అంటే ఇంకా ఇప్పుడే ఎవరైతే ఇంకా రిలీవ్ అవ్వడం జస్ట్ లైక్ 1 ఇయర్ ఇంకా రిలీవ్ అయ్యి ఎవరైతే జాబ్ సర్చింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు కోర్స్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది. ఓకే, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇదైతే చెప్పారు. కోర్స్ అయితే 3+ months ఉంటుంది. అండ్ మీరు నోట్స్ కానీ మీ అంటే ఇప్పుడు మీ మీకు సిలబస్ కానీ మొత్తం అంతా మనకి ట్రైనర్ ఇన్ఫార్మ్ చేస్తారు, మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు నోట్స్ అవి ఏం రాయక్కర్లేదు, అసైన్మెంట్స్ అవన్నీ కూడా మీ ట్రైనర్ షేర్ చేస్తారు మీకు. ఆల్సో ఇప్పుడు మీరు కోర్స్ జాయిన్ అయ్యారు బానే ఉంది. కోర్స్ జాయిన్ అయ్యాం కానీ నా బ్యాక్గ్రౌండ్ వేరు, నేను నాన్ ఐటీ నుంచి వచ్చా, నాకు ఆ టర్మినాలజీ అంతా తెలీదు, అసలు అలవాట్లేదు, మరి నేను ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేస్తాను, ఇలాంటి డౌట్ ఉందా అందరికి? అలాంటి డౌట్సే ఉంటే మనకి దానికి ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఉంటది. అంటే ఏంటి, ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్ లో మనకి అసలు మీరు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అంటే ఇప్పుడు చాలా మంది వేరే డొమైన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి అసలు టెర్మినాలజీ అర్థం కాదు. అంటే అసలు ఈ కోర్స్ చదువుతారు కానీ ఓకే అసలు నేను చేస్తున్న వర్క్ ఏంటి, ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకున్న కోర్స్ ఏంటి, అసలు నాకు సెట్ అవుతుందా అనుకుంటే మనకి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తారు. సో దానికి టెక్నికల్ తో పాటు ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ప్రెజెంటేషన్ కానీ క్వశ్చన్స్ కానీ అసలు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నిటి కోసం మనకి ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే ఇందులో ఒక 5 ప్రాజెక్ట్స్ అనేది ఉంది. సో 3 మేజర్ అండ్ 2 మినీ ప్రాజెక్ట్స్. అండ్ మనకి లైవ్ అండ్ రికార్డింగ్ కూడా షేర్ చేస్తారు. ఓకే. అండ్ ఇంతకీ నాకు చెప్పండి, ఇక్కడ సింగిల్స్ ఎంతమంది ఉన్నారు, ఉన్నారా, ఇద్దరు కమిటెడేనా? ఓ, పర్లేదు బానే సింగిల్స్ ఉన్నారనమాట. ఓకే బ్రో, సో అందరూ సింగిల్స్ అన్నారు కదా, అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి, నిజం చెప్పండి. మరి మీకైతే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, సో ఒక రోజు మీ క్లాస్ ఉంది, అలాగే ఆ రోజే ఏదో మీ అదృష్టం కొద్దీ ఒక అమ్మాయి డేట్ పిలిచింది, సో మీరు క్లాస్ వింటారా, డేట్కి వెళ్తారా? నిజం చెప్పండి. డేట్. ఓ, అందరూ క్లాస్ అంటున్నారు, డేట్ అంటున్నారు. క్లాస్ ఏముంది భయ్యా, ఈ రోజు మిస్ అయితే రేపైనా వినొచ్చు, డేట్ మిస్ అయితే మళ్ళీ అమ్మాయి దొరకడం కష్టం కదా. అసలుకే అమ్మాయిలకి చాలా మూడ్ స్వింగ్స్ అంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే మనకి లైవ్ అండ్ రికార్డింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా కూడా మళ్ళీ మీరు రికార్డింగ్స్ వినేసి నెక్స్ట్ డేకి మళ్ళీ మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఆ డేట్ మిస్ అవ్వదు, క్లాస్ కూడా మిస్ అవ్వదు. అండ్ అలాగే మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి జూమ్ ప్లాట్ఫామ్ లో ఆన్లైన్ క్లాసెస్ అవుతాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. సో ఒకసారి నాకు చెప్పండి, అందరూ చాలా మందికి డౌట్ ఉందా, ఇప్పుడు ఎఫ్ఎల్ఎం లో జాయిన్ అయిపోతే, కోర్స్ జాయిన్ అయిపోతే మనకి జాబ్ ఇచ్చేస్తారు, ఎంత కట్టాలో చెప్పండి, మేము జాబ్లు ఇస్తారు ఎఫ్ఎల్ఎం, ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఓకే, కొంతమంది నో ఎస్ అంటున్నారు. సో దాని గురించి అయితే నేను ఒకసారి క్లారిటీ ఇస్తాను మీకు. ఇక్కడ మనకి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటే స్కిల్ గ్యారంటీ ఉంది కానీ జాబ్ గ్యారంటీ కాదు. అంటే ఇప్పుడు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ అప్లై చేస్తారు, దానికి రెజ్యూమేస్ అసలు ఎలా ఉండాలి, లేకపోతే మీరు ఎలా జాబ్ అప్లై చేస్తే మీకు ఇంటర్వ్యూకి మీరు షార్ట్ లిస్ట్ అవుతారు, మీ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, ఇలాంటివి. సో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కి అప్లై చేశారు, ప్రతి జాబ్ కి ఒకే రెజ్యూమే పెడితే మీకు జాబ్ వస్తుందా? లేదు కదా. సో మనం జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మన రెజ్యూమేస్ చేంజ్ చేసుకోవాలి. అలాంటి రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే అసలు లింక్డ్ఇన్ లో మనం హెచ్ఆర్స్ కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, లింక్డ్ఇన్ లో మనం జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేస్తే మనకి ఫాస్ట్ గా మనకి కమ్యూనికేషన్ వస్తుంది, అంటే మీకు మీరు కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకుంటారు ఇంటర్వ్యూస్ విషయంలో కానీ,
ఇలాంటి లింక్డ్ఇన్ సెషన్స్ ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్. ఇప్పుడు మీరు కోడ్ నేర్చుకుంటారో మీకు నాలెడ్జ్ వస్తది, స్కిల్ వస్తది బానే ఉంది. కానీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు. అలాంటప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు? అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ఇక్కడ నేర్పిస్తారు. సో టెక్నికల్ స్కిల్స్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా! ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అవన్నీ మనకి ఈ సెషన్ లో నేర్పిస్తారు. అలాగే ఒక 100+ జాబ్ నోటిఫికేషన్స్ కూడా మీకు ఇక్కడ ఉంటది. ఎవరైతే కోర్స్ జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ అనేది క్రియేట్ చేసి అందులో మీకు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి డైలీ సెండ్ చేస్తూనే ఉంటారు. అలాగే కొన్ని జాబ్ సీక్రెట్స్ అండ్ అప్డేట్స్ అంటే అవన్నీ కూడా ఇలాంటి సెషన్ లో కవర్ చేస్తారు. అసలు మీరు ఎలా అప్లై చేసే జాబ్స్ వస్తాయి. కొన్ని జాబ్ సీక్రెట్స్ అండ్ అప్డేట్స్ కూడా మీకు అలాంటి సెషన్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నిటికి మీరు మళ్ళీ వేరేగా పే చేయాల్సిన అవసరం లేదు. కోర్స్ ఇవన్నీ ఇంక్లూడెడ్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే మనకి సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో కోర్స్ జాయిన్ అయ్యి వాళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అవన్నీ మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఐఎస్ఓ సర్టిఫైడ్. సో మీరు హ్యాపీగా అన్నిట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అంటే చాలా మంది ఇప్పుడు మనీ మనీ ఎర్న్ చేస్తారు కానీ అంటే ఎవ్రీ మంత్ మనీ ఎర్న్ చేస్తారు కానీ అది ఎలా మేనేజ్ చేసుకోవడానికి తెలీదు. నిన్నే శాలరీ పడింది భయ్యా నెక్స్ట్ డేకే నాకు అయిపోయింది నా దగ్గర అయితే అసలు ఒక 2 hours కూడా లేదు. ఇలా చాలా మంది ఇవన్నీ అంటారు. ఎండ్కి వచ్చేసప్పటికైతే మంత్ ఎండ్కి వచ్చినప్పటికీ అసలు చాలా దారుణంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ అసలు మనీ ఎలా మేనేజ్ చేసుకోవాలి అలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది. అలాగే మాంగ్ సెషన్స్. మాంగ్ అంటే ఏంటి? మాంగ్ అంటే తెలుసా ఎవరికైనా? మాంగ్ కంపెనీస్ అంటే తెలుసా మీకు? ఐడియా ఉందా? ఓకే. సో మాంగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ మెటా, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో ఇలాంటి కంపెనీస్ లో మనం ఎట్లా జాబ్ తెచ్చుకోవాలి? సో అందరికీ నాకు తెలిసి కాలేజ్ చదువుతున్న టైంలో నాకు ఈ కంపెనీలో వర్క్ చేయాలి. నాది ఇది డ్రీమ్ జాబ్, అది డ్రీమ్ జాబ్ అని చాలా మందికి ఉంటుంది. కానీ అందరం మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మనం ఎక్కడెక్కడో ఐటీ సపోర్ట్ అని, నాన్ ఐటీ అని చాలా మంది తక్కువ సాలరీస్ అయినా కూడా జాయిన్ అయిపోతాం. సో ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో మనం జాబ్స్ ఎట్లా క్రాక్ చేయాలి? అలాంటి వాళ్ళకి అది ఏం చేయాలనేది అందులో ఎవరైతే వర్క్ చేస్తారో అలాంటి ఒక ఎంప్లాయీకి మనం తీసుకొచ్చి మీకు వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటది. సో వాళ్ళు ఎలా చేశారు? రోడ్ మ్యాప్ ఏంటి? అలాంటివి మీరు తెలుసుకోవచ్చు. అలాగే కెరీర్ ట్రాన్సిషన్. సో ఎవరైతే ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్ కి లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకి, ఐటీ సపోర్ట్ నుంచి ఐటీ డెవలప్మెంట్ కి ఇలా మీ కెరీర్ మొత్తం ట్రాన్సిషన్ చేసుకునే ఒక సెషన్ కూడా మనకు ఉంటుంది. అలాగే మాక్ ఇంటర్వ్యూస్. సో మీకు ఎవరికైతే చాలా మంది ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతాయి కానీ కొంచెం ఆ నెర్వస్నెస్ అనేది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ డిఫరెంట్ డొమైన్ లో ఉండి మళ్ళీ ఇంకో డొమైన్ కి వెళ్ళాలంటే కంప్లీట్ గా చేయని వర్క్ ని మనం నేర్చుకొని వెళ్తాం. సో కొంచెం ఆ నెర్వస్నెస్ ఆ భయం ఉంటది కదా! అలాంటి వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో జస్ట్ మాక్ టెస్ట్ లాగా ముందే ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేసేలాగా ఉంటే మీరు యాక్చువల్ ఇంటర్వ్యూలో మొత్తం మంచిగా ఉంటారు. ఇక్కడంతా మీరు ఎలా చెప్పినా కూడా ఓకే కదా! అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎం టీమ్. అండ్ మన కోసమే ఎస్ఆర్ఎం టీమ్ అనేది ఉంటది. అంటే ఒక పర్సనైజ్ సపోర్ట్ ఇస్తారనమాట. అసలు మీ క్లాస్ ఎట్లా అవుతున్నాయి? ట్రైనర్ ఎలా చెప్తున్నారు? డౌట్స్ క్లారిఫై చేస్తున్నారా లేదా? అసలు జాబ్ అప్డేట్స్ మీకు షేర్ చేస్తున్నారా లేదా? మెయిన్ గా మీరు ఈ కోర్స్ వల్ల సాటిస్ఫై అవుతున్నారా లేదా? క్వాలిటీ కంటెంట్ వస్తుందా? లేదా? అసలు అన్ని తెలుసుకుంటారనమాట. అలాగే ఎస్ఆర్ఎం టీమ్ అనేది మనకి 100కి 1000% టేక్ కేర్ చేస్తారు. బేసిక్ గా మీ రివ్యూవర్ ఫీడ్‌బ్యాక్ చెప్పొచ్చు. ఓకే. అన్ని కరెక్ట్ గా అవుతున్నాయా లేదా అనేది మీరు ఎస్ఆర్ఎం టీమ్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌట్స్ క్లారిఫికేషన్. ప్రతిదీ మన ట్రైనర్ అనేది ఎవ్రీ డే మనకి క్లాస్ అయిన తర్వాత ఒక 15 to 20 minutes అనేది ఏ రోజుకి ఆ రోజు మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకంటూ ఒక సెపరేట్ సపోర్ట్ ఈమెయిల్ కూడా ఉంటుంది. ఎవరైతే కోర్స్ జాయిన్ అవుతారో దాని తర్వాత మీకు ఒక ఈమెయిల్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు డౌట్స్ క్లారిఫై సెషన్ లో అవ్వకపోతే మీరు ఆ ఈమెయిల్ కి మీ క్వెరీ అనేది రాయొచ్చు. ఒక మెయిల్ పంపిస్తే మీకు ఒక 24 hours లో మన ఎఫ్ఎల్ఎం టీమ్ అనేది మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈమెయిల్ అనేది సెండ్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. ఆమ్, ఎవరైతే ప్రెసెంట్ కి నా దగ్గర మనీ లేదు అనుకున్న వాళ్ళందరూ మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి మీరు మాకు అక్కడ సపోర్ట్ నంబర్ కనిపిస్తుంది కదా! సపోర్ట్ నంబర్ కి మీరు ఒకసారి మెసేజ్ చేస్తే మనకి ఈఎంఐ ఆప్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కోర్స్ ఫీజ్ వచ్చేసి 15,999 అండి. అండ్ 23rd April నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ లైక్ 1 hour 7:30 PM నుంచి 8:30 PM వరకు ఉంటుంది. అండ్ మనకి ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ డెమో సెషన్ కి అటెండ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే
ఇక్కడ మీకు ప్రోమో కోడ్ వచ్చేసి కనిపిస్తుంది కదా, ADE 500. సో మీరు ఈ ప్రోమో కోడ్ యూజ్ చేసి ₹500 ఆఫ్ అయితే ఉంది. అండ్ ఇది ఈ రోజు నైట్ వరకే ఉంటుంది. సో మీరు ఎవరైతే కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఈ ప్రోమో కోడ్ యూజ్ చేసి ₹500 ఆఫ్ కూడా ఉంది. అండ్ ఇప్పటి వరకు అంతా విన్నందుకు ధన్యవాదాలు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా కోర్స్ కోసం, కోర్స్ ప్యాటర్న్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. కోర్స్ ఫీజు 15,999 అండి. ఓకే, ఇంకా నేనైతే మీ ఫ్రెండ్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. బ్రో ఉన్నారా, రంజిత్ బ్రో? సార్ ప్లీజ్ టేక్ ద సెషన్ సార్. Manikanta, are you there? You can continue the session. Yes, Ranjit. Shall I start, Ranjit? Yes, Manikanta, you can start. You can start. Yes, Ranjit. Uh, Team, good evening all. This is Manikanta. I am your training assistant. I am having experience of couple of years, like 4 years. Yes, Ranjit. Hello, Ranjit, are you speaking anything? Manikanta, just a moment. Sir is coming. Okay, sure. Mm. Just a moment, guys. Like Sara is coming. So before handing power to the trainer, so now I'd like to take few more questions. సో ఇది ఫ్రెషర్స్ కి హెల్ప్ అవుతుందా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుందా అని చెప్పేసి డౌట్ చాలా మంది ఇందాక నుంచి అడుగుతున్నారు. సో లెట్ మీ టేక్ దట్ క్వశ్చన్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డేటా ఇంజనీరింగ్ అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, అందులో మరి ఫ్రెషర్స్ యూనో ట్రై చేయకూడదా అని చెప్పేసి మీకు డౌట్ ఉన్నట్లయితే, కంపేర్ టు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఐ రికమెండ్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. అలా నాకు ఇటు సైడ్ ప్యాషన్ ఉంది, డేటా డొమైన్ సైడ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ ట్రై అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? అది వన్ మోర్ థింగ్. ప్రీ రిక్వెజైట్స్ ఏమీ లేవు ప్రతాప్. మేము బేసిక్ నుంచి ట్రైన్ చేస్తాము. ఓకేనా? సో మీరు డైలీ క్లాస్కి అటెండ్ అయ్యి మంచిగా నేర్చుకుంటే సరిపోతుంది. కెరీర్ గ్యాప్ వాళ్ళకి నాట్ రికమెండెడ్ అండి కోర్స్. ఓకేనా సురేంద్ర? సో కెరీర్ గ్యాప్ ఎవరికైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, సో కెరీర్ గ్యాప్ ఎక్కువ ఇయర్స్ ఎవరికైనా ఉంటే యూ గైస్ కెన్ గో ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? వర్కింగ్ as a సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీర్ 4.5 years ఎక్స్పీరియన్స్ ఇన్ఫోసిస్, కెన్ దిస్ బి హెల్ప్ఫుల్? సో మీ అందరికి ఉండే కామన్ డౌట్, ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ విత్ ఏ నోట్ ప్యాడ్. ఓకే, సో బేసికల్లీ మీరు డిఫరెంట్ డొమైన్ లో వర్క్ చేస్తున్నా కూడా, ఓకే లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నా. 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం. ఓకేనా? సపోర్ట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఇది నేర్చుకోవచ్చు ఈ కోర్సు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇన్ఫోసిస్ లో 2 years సపోర్ట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తాను అని చెప్పి బయట కంపెనీ స్విచ్ అయితే డేటా ఇంజనీర్ గా నన్ను కన్సిడర్ చేస్తారా?
సో నేను సత్య హరిశ్చంద్ర లాగా ఐ వర్క్డ్ ఇన్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఫర్ 2 years. విల్ ఎనీ కంపెనీ టేక్ మీ యాజ్ ఎ డేటా ఇంజనీర్ బై ప్రొవైడింగ్ దట్ 100% హైక్? తీసుకుంటారా? రండి రండి కూర్చోండి అని చెప్పి అసైన్ చేస్తారా 100% హైక్? ఐఎమ్ నాట్ షేరింగ్ ఎనీ స్క్రీన్. నో కదా. సో ఇప్పుడు నేను ఏమని చెప్పాలి? అప్ స్కిల్ అయ్యి నేను డేటా ఇంజనీర్ గా వర్క్ చేశానని చెప్పుకోవాలి, రైట్? సో అన్న మరి అప్పుడు అలా అప్ స్కిల్ అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లం ఏం రాదా అని చెప్పి అంతమందికి డౌట్ ఉంది. అన్న ఇప్పుడు మేము డిఫరెంట్ డొమైన్ లో వర్క్ చేసుకున్నా ఇక్కడ మన దగ్గర నేర్చుకోమని చెప్తున్నారు, నేర్చుకున్నాక ప్రాజెక్ట్ రిజ్యూమ్ యాడ్ చేసుకోమని చెప్తున్నారు, మేము చేస్తామన్నా. మరి నేను సపోర్ట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసినప్పుడు తెలియదా ఈ పలానా అబ్బాయి సపోర్ట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసిండు, నాట్ ఆన్ డేటా ఇంజనీరింగ్ అని చెప్పేసి పీజీలో దొరికిపోమా? ఈ డౌట్ ఎంతమందికి ఉంది నాన్న? ఓకే, నేను ఒక్క 5 to 10 minutes ఇస్తాను నాకు టైం, మీకు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎవరు నేర్చుకోవాలి, ఎలా స్విచ్ అవ్వాలి, ఈవెన్ దో డొమైన్ చేంజ్ అవుతున్నా కూడా బీజీలో ఎందుకు ప్రాబ్లం రాదు? ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేయను. మీకు ఏ డెసిగ్నేషన్ ఉన్నా పర్వాలేదు, మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నా పర్వాలేదు, నాన్ ఐటీలో ఉన్నా పర్వాలేదు, ఐటీలో డిఫరెంట్ డొమైన్ మీద ఉన్నా పర్వాలేదు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆన్ ఎనీ టెక్నాలజీ ఆన్ ఎనీ డొమైన్, ఓకే, మీరు ఇది నేర్చుకుని ఎలా స్విచ్ అవ్వాలి వితౌట్ హ్యావింగ్ ఎనీ బీజీవీ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ డీల్ చేద్దామా? ఆర్ యు గైస్ రెడీ? లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. ఎప్పుడైనా కానీ మీరు ఒక కంపెనీ అనేది ఎక్స్పీరియన్స్డ్ గా స్విచ్ అవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి అనుకుంటారు మీరు? గురు, నేను మీ క్యూఎండే అన్ని కూడా మీరు చాట్లో క్యూఎండేలో పెట్టచ్చు మీ డౌట్స్ అన్ని కూడా, లేటర్ విల్ టేక్. ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్ నేను అంత రికమెండ్ చేయను, మీరు ఎక్కువ ప్యాషనెటెడ్ గా ఉంటే వెళ్ళండి అని చెప్తా. చంద్రం. ఓకేనా? ఓకే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్. మినిమం 4? అట్లేం లేదబ్బా, 2 years ఎక్స్పీరియన్స్ ఇనఫ్. 2+ ఎక్స్పీరియన్స్ అనేది రికమెండెడ్. 3-4 ఉంటే అవ్వకూడదా, నువ్వు అవుడు భయ్యా చెప్పడం కంటే అవ్వచ్చు, బట్ మినిమం 2 అని చెప్తున్నా. ఎందుకన్నా టూ లోపు ఉంటే స్విచ్ అవ్వకూడదా అంటే అవ్వచ్చు, కాకపోతే ఏంది అంటే మనకు తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకేనా? దట్ ఈస్ రీజన్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్. లెట్స్ కమ్ టు అవర్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ప్రాబ్లం ఉంటుందో ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదో మాట్లాడతా. ఓకేనా? నేను చాలా డెమోస్ లో చెప్పున్నాను. ఓకేనా? 5 కష్టం అని కాదు, మినిమం 2 అని చెప్తున్నా మధు కృష్ణ. ఓకేనా? అర్థమవుతుందా అన్న? ఓకే, లెట్స్ కమ్ టు దిస్ పాయింట్. సో మీరు కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్తున్నప్పుడు బీజీవీలో ఏమేమి చెక్ చేస్తారు? ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్తున్నప్పుడు బీజీవీలో ఏమేమి చెక్ చేస్తారు? ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్తున్నప్పుడు బీజీవీలో ఏమేమి చెక్ చేస్తారు? సో గైస్, మీ కెరీర్ రిలేటెడ్ అన్ని క్యూఎండీలో మెన్షన్ చేయండి. ఓకే. ఓకే, సాలరీ డెసిగ్నేషన్ చెక్ చేస్తారు, కాంపన్సేషన్ లెటర్, పిఎఫ్ చెక్ చేస్తారు, ఆఫర్ లెటర్ చెక్ చేస్తారు, ప్యాకేజ్ చెక్ చేస్తారు. కరెక్ట్, మీరు చెప్పేవన్నీ కరెక్ట్. అదే ఇతను వర్క్ చేస్తుండే లేదా? కరెక్ట్. సో అంటే మన డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మన శాలరీ పే స్లిప్స్ ఏంది, ఓకే, ఇవన్నీ చెక్ చేస్తారు. మన డెసిగ్నేషన్ చెక్ చేస్తారు. డెసిగ్నేషన్ చెక్ చేస్తారు. ఇక్కడ కొంచెం క్లారిటీగా వినండి నాన్న. డెసిగ్నేషన్ చెక్ చేస్తారు కానీ నువ్వు ఏ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నావని చెక్ చేయరు. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. మీరు వర్క్ చేస్తున్న కంపెనీ ఐటీ కంపెనీ అయి ఉండి మీ డెసిగ్నేషన్ ఐటీ డెసిగ్నేషన్ అయి ఉంటే, మీ వర్క్ చేస్తున్న కంపెనీ ఐటీ కంపెనీ అయి ఉండి అండ్ మీ డెసిగ్నేషన్ ఐటీ డెసిగ్నేషన్ అయి ఉంటే మీకు ఈ రిలేటెడ్ సినారీ మీది. ఓకే, లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఐటీ కంపెనీలో ఏ కంపెనీ అయినా తీసుకోండి ఎగ్జాంపుల్ గా. ఐఎమ్ టేకింగ్ ఇన్ఫోసిస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను ఎగ్జాంపుల్ గా. డెసిగ్నేషన్ వచ్చేసరికి సిస్టమ్ ఇంజనీర్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఎవరైనా ఉన్నారా నన్ను ఇక్కడ? ఇన్ఫోసిస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్ఫోసిస్ బీటెక్ వాళ్ళందరికీ సిస్టమ్ ఇంజనీర్ ఇస్తారు. Yes, Ranjit, I am. I'm asking audience one that. ఓకే, సో ఇన్ఫోసిస్ లో బీటెక్ వాళ్ళందరికీ కూడా సిస్టమ్ ఇంజనీర్ ఇస్తారు నాన్న. సో ఆ ఇన్ఫోసిస్ లో సిస్టమ్ ఇంజనీర్ అనే వాడికి డెవలపర్ ప్రాజెక్ట్ రావచ్చు, టెస్టింగ్ ప్రాజెక్ట్ రావచ్చు, డెవలప్స్ ప్రాజెక్ట్ రావచ్చు, బెంచ్ మీద ఉండొచ్చు, సపోర్ట్ మీద ఉండొచ్చు, డేటా ఇంజనీర్ ప్రాజెక్ట్ రావచ్చు. అవునా కాదా? అందరూ సిస్టమ్ ఇంజనీర్లే, అందరి పేర్లు సిస్టమ్ ఇంజనీర్లే. కానీ ఎవడే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడని చెప్పలేము, అది లక్ అనమాట. బెంచ్ మీద కూడా ఉండొచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్ కూడా ఉండొచ్చు. ఆడు సిస్టమ్ ఇంజనీరే, ఈడు సిస్టమ్ ఇంజనీరే. ఓకేనా? నువ్వు డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కూడా సిస్టమ్ ఇంజనీర్ నువ్వు. అందరూ సిస్టమ్ ఇంజనీర్లే. సో నీకు బీజీలు ఏం చెక్ చేస్తారు? నువ్వు సిస్టమ్ ఇంజనీరా కాదని చెక్ చేస్తారు తప్ప వీడు సపోర్ట్ లో ఉన్నాడా, బెంచ్ మీద ఉన్నాడా, డేటా ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడా అని చెప్పి చెక్ చేయలేండి నాన్న.
అది ఆ పాయింట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది డొమైన్స్ అనేది చేంజ్ చేయడానికి కెరీర్ అనేది బిల్డ్ చేసుకోవడానికి. రిగార్డింగ్ ద పాయింట్ అర్థమవుతుందా మీకు? రెస్పాండ్ అవ్వాలన్న చాట్లో రెస్పాండ్ అవ్వాలి. అర్థమైంది లేదు నాన్న? మీరు ఎంత ప్రాపర్గా మీకు అర్థమైతే నెక్స్ట్ పాయింట్ మీకు చెప్తున్నప్పుడు ఎంత దీనిగా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎస్, రికార్డింగ్ ఉంటుంది సురేష్. అర్థమైంది నాన్న? సో అన్న మరి బాగానే చెప్తున్నాం అన్న, నువ్వు అన్నట్టు బీజేపీలో ప్రాబ్లం లేకుండా చెప్పేస్తాం. బట్ నేను ఇప్పుడు ఇన్ఫోసిస్ లో ఈవెన్ దో నేను డేటా ఇంజనీర్ గా వర్క్ చేయకపోయినా డేటా ఇంజనీర్ గా వర్క్ చేశాను విత్ సిస్టమ్ ఇంజనీర్ డెసిగ్నేషన్ అని చెప్తా. ఓకేనా? మ్మ్. అప్పుడు మరి నాకు టెక్నాలజీ మీద అడుగుతారు, ప్రాజెక్ట్ అడుగుతారు కదా, అప్పుడు నా పరిస్థితి ఏందన్నా అంటే దానికోసమే కదా ఎఫ్ఎల్ఎం ఉన్నది. ఓకే, హియర్ మీరు ఇప్పుడు టెక్నికల్ పరంగా కావచ్చు, ఓకేనా, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పరంగా కావచ్చు, యు గైస్ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ఎఫ్ఎల్ఎం. ఓకేనా? సో ఇప్పుడు 2-3 years ఎక్స్పీరియన్స్ రియల్ గా ఉండేవాడితో మీరు కంప్లీట్ చేస్తారు, అవునా కదా? సో రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నోడితో వర్క్ చేయకుండా మీరు నాలెడ్జ్ నేర్చుకొని కంప్లీట్ చేస్తారు. అలా కంప్లీట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మీరు ఇక్కడ గెయిన్ చేసుకుంటారు. ఓకే, క్లారిటీ వచ్చింది నన్ను? క్లారిటీ వచ్చింది. ఐటీ కంపెనీలో ఉంటూ డిఫరెంట్ డొమైన్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఎలా చేంజ్ అవ్వాలి? లెట్స్ కన్సిడర్ అనదర్ సినారియో. అన్న, కంపెనీ ఐటీ కంపెనీయే, కాకపోతే నా డెసిగ్నేషన్ నాన్ ఐటీ డెసిగ్నేషన్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐటీ కంపెనీ కంపెనీ బట్ డెసిగ్నేషన్ వచ్చేసరికి నాన్ ఐటీ డెసిగ్నేషన్. ఇలా ఉన్నారు ఎవరైనా? ఒకసారి మీ డెసిగ్నేషన్ చెప్తారా భయ్య చార్ట్ లో? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ బట్ మై వర్క్ ఈస్ నాన్ ఐటీ వర్క్. లెట్స్ కమ్ టు దిస్ పాయింట్. సో మీరు ఎట్లా చెప్పాలి అంటే ఇంటర్నల్ గా స్విచ్ అయ్యాను ప్రాజెక్ట్ లోకి విత్ సేమ్ నాన్ ఐటీ డెసిగ్నేషన్ చెప్పాలి. సో మీకు క్లియర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. అమెజాన్ ఐటీ కంపెనీ కదా? అమెజాన్ అనేది ఐటీ కంపెనీ కాదా? అమెజాన్ ఐటీ కంపెనీ, అందులో ఐటీ రోల్స్ ఉంటాయి, నాన్ ఐటీ రోల్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అవునా? ఐటీ రోల్స్ ఉంటాయి, నాన్ ఐటీ రోల్స్ ఉంటాయి. సో ఇప్పుడు లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్. అమెజాన్ లోని ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అని చెప్పి ఉంటుంది. అమెజాన్ లోని ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో అలా మన స్టూడెంట్ ఒక అబ్బాయి అందులో వర్క్ చేసిండు, 2.5 years వర్క్ చేసిండు. డెసిగ్నేషన్ మీరు ఏదైనా తీసుకోండి. ఓకే, నేను అమెజాన్ ఆ ట్రాన్స్పోర్టేషన్ డెసిగ్నేషన్ అనేది మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. సో మీరు తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఏంటి? ఎవరు రిలేట్ అవ్వాలి? ఐటీ కంపెనీలో నాన్ ఐటీ వర్క్ చేస్తున్నారు. ఓకే, మీరు రిలేట్ అవ్వాలి ఇక్కడ. ఓకే, సో మీరు ఏం చెప్పాలి అంటే ఆ అబ్బాయి 2.5 years వర్క్ చేసిండు. వర్క్ చేసినాక తను అందులో 6 months నాన్ ఐటీ వర్క్ చేసిండు. లేటర్ ఇంటర్నల్ గా టెక్నికల్ రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ వస్తే వాళ్ళ మేనేజర్ కి రిక్వెస్ట్ చేస్తే అక్కడ డిప్లాయ్ చేసిండు. అంటే నేను ఇక్కడ టెక్నాలజీ నేర్చుకున్నాను, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను, అట్ ద సేమ్ టైం సేమ్ టెక్నాలజీ మీద మా మేనేజర్ కి రిక్వైర్మెంట్ ఉందని నేను చెక్ చేశాను. ఆయన ఉందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే నాకు అక్కడ డిప్లాయ్ చేశాను, బట్ విత్ ద సేమ్ నాన్ ఐటీ డెసిగ్నేషన్. నాకు డెసిగ్నేషన్ చేంజ్ చేయలేదు, సేమ్ నాన్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషల్ డెసిగ్నేషన్ ఉంచిండ్రు విత్ వర్క్ నుంచి ఐటీ ప్రాజెక్ట్. నేను డెసిగ్నేషన్ చేంజ్ కోసం ఇక్కడ పెద్దగా కష్టపడలేదు. ఎందుకు అంటే ఇప్పుడు డెసిగ్నేషన్ చేంజ్ అవ్వాలంటే మనకి పైనుంచి హైరార్కీ రావాలి. ఆ యూనిట్ మేనేజర్, డెలివరీ మేనేజర్, రిపోర్టింగ్ మేనేజర్, 100 మేనేజర్ ఉంటారు పైన. అలా అందరి నుంచి వచ్చినప్పటికి మనకి పుణ్యకాలం కాస్త పోయింది. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఇంకొకటి ఎత్తుకెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ ది రీజన్ ఇక్కడ నేను హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ కోసం నేను పోరాడాను తప్ప, ఫైట్ చేశాను తప్ప, దానికోసం వెయిట్ చేశాను తప్ప, జస్ట్ నాట్ ఫర్ ది డెసిగ్నేషన్ చేయొచ్చు. సో దానికోసం ఉంటే నాకు ఇక్కడ ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనేది పోతుంది కాబట్టి విత్ ద సేమ్ నాన్ ఐటీ డెసిగ్నేషన్ ఐ వర్క్ యాజ్ డేటా ఇంజనీర్ ఇంటర్నల్ అని చెప్పుకోవాలి. అప్పుడు నీకు అడుగుతాడు, ఓకే ఇంటర్నల్ గా నువ్వు స్విచ్ అయినావా, ఆ ప్రాజెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయంటే యూఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఎఫ్ఎల్ఎం దట్ యూ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఇంటర్వ్యూ. క్లారిటీ వచ్చిందా నాన్న? క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? రైట్. ఐటీ కంపెనీలో నాన్ ఐటీ వర్క్ చేస్తున్న వాళ్ళు రిలేట్ అయ్యారా? యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పండి, నేను నాన్ ఐటీ వర్క్ చేశానని చెప్తే ఎనీబడి విల్ కన్సిడర్ చేసే డేటా ఇంజనీర్. నేను నాన్ ఐటీ వర్క్ చేశాను 3 years, పలానా ఎడ్యుటెక్ లో డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకున్నాను, డేటా ఇంజనీరింగ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను, నేను ఇప్పుడు నన్ను కన్సిడర్ చేస్తారా యాజ్ అ డేటా ఇంజనీర్ కంటే ఏదైనా కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంటుందా? ఎస్ దీప్తి గారు, ఇట్ విల్ బి సూటబుల్. హైర్ చేసుకుంటుంది నాన్న? నో, రైట్. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు చేంజ్ యువర్ డొమైన్.
దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరీర్ అనమాట. అర్థమవుతుందా? బీజీలో ప్రాబ్లం రాదు. ఇది ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా మంది చేసి స్విచ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్. క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది నాన్న. ఎస్, మీ చార్ట్లన్నీ విజిబుల్ అవుతున్నాయి. ఓకేనా? నేను జస్ట్ కంటెంట్ చెప్తున్నా కాబట్టి ఐమ్ నాట్ పికింగ్ యువర్ యూనో క్వశ్చన్స్. ఇది మీ క్లారిటీ వచ్చిందా? గైస్, కోర్స్ డీటెయిల్స్ కొంచెం చార్ట్లో పెడతారా మన వాళ్ళకి? సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఓకేనా? మీకు మేము మాక్ ఎగ్జామ్స్ పెడతాము, మాక్ ఇంటర్వ్యూస్ పెడతాము, కెరీర్ గైడెన్స్ సెషన్లో 90 డేస్ నోటీస్ పీరియడ్ ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాము. ఇలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ అంతా మా నుంచి ఉంటుంది. ఓకేనా? లైక్ ఇప్పుడు మీకు ఏదైనా కంపెనీ నుంచి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అనుకోండి. ఓకేనా? ఏదైనా కంపెనీ నుంచి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అనుకోండి. ఆ ఇంటర్వ్యూ మీరు ఎలా క్రాక్ చేయాలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు కనెక్ట్ అయ్యి సార్తో కనెక్ట్ చేయించి 1-on-1 మీట్స్ పెట్టి, ఓకేనా, మీకు మాక్ ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఇంటర్వ్యూలో ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈవెన్ దో మీరు రియల్ టైమ్ లో డేటా ఇంజనీరింగ్ మీద వర్క్ చేయకపోయినా ఇక్కడ నేర్చుకుంటారు కాబట్టి మీరు ప్రాజెక్ట్ లో డేటా ఇంజనీరింగ్ రెజ్యూమ్ లో డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా యాడ్ చేయాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మేము చెప్తాం అనమాట. ఓకే. సో యా, మీకు సార్ వచ్చేసారు. వుడ్ లైక్ టు గివ్ టు ద ట్రైనర్. సార్, యూ కెన్ టేక్ ద సెషన్. Thanks, Ranjit. Let me share the PPT. Then we'll discuss again your Q&A. I see many questions are there, but we'll discuss once again for the question and answer part. So we'll discuss on Azure Data Engineering part. Our training will be based on Azure Data Engineering. So what is data engineering and why data engineering is necessary for all the companies who can learn and where it is used. We'll also see the roadmap. We have a good curriculum and job roles and salary overview, job market and opportunities, projects and hands-on learning part. And along with that course curriculum, as I said, we will be seeing that, and you will be having assignments and projects as part of your learning project. You will be having good amount of handful projects which are real time ones, and also regular assignments which will help you to line up what you are learning for that entire week. And we'll give you small homeworks which you can consider whatever the class has happened today. The same thing you'll be looking at the homework part as well. Along with that, we have a couple of mentors who will be engaging with you to help you complete your works and help you to solve your questions. If they were not able to, then the trainer will come into picture for solving your questions again on the technical part. Okay. And let me introduce myself. This is Mallikarjun Appani. I'm a technical architect, and also I'm an ex Microsoft employee. I'm an MCT, Microsoft Certified Trainer. I generally train in various countries, including Malaysia, Singapore, India. So this is what I'm also certified in the nationwide train the trainer certificates. Uh, and I have real time experience near to 13 years of my overall experience on the data engineering side. And I design solutions for many companies as part of my learning and the journey which I have gone through the IT. And I'm also a corporate trainer. I go to companies and train their employees out of data engineering work. Yeah, this is about me. Okay, what is data engineering? Uh, let's basically think that you don't need to understand anything on technical part as of now, but let's consider what will be the data engineering work. Let's ఓకే. అసలు డేటా ఇంజినీరింగ్ అంటే ఏంటి అంటే, ఆహ్, మనం జనరల్‌గా ఏదన్నా ఒక షాప్ తీసుకోండి. ఎంత చిన్న షాప్ అయినా గూడా. సో, వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళు ఏం అమ్ముకున్నారు షాప్‌లో అంటే కిరాణం సామాను షాప్ అయినా ఏదైనా గూడా
వాళ్ళు ఏం అమ్మారు, వాళ్ళు ఎంత అమౌంట్ గెయిన్ చేశారు, వాళ్ళు ఎంత అమౌంట్ వాళ్ళు ప్రాఫిట్ వచ్చింది, అంటే అమ్ముకున్న సామాన్కి ఎంత అమౌంట్ వాళ్ళు తీసుకున్నారు, ఎంత అమౌంట్ వాళ్ళకి ఎక్స్పెండిచర్ అయింది, వాళ్ళకి ఎంత యాక్చువల్ పడ్డది, ఇవన్నీ కూర్చొని లెక్కలు వేసుకుంటా అంటారు ఏ చిన్న షాప్ అయినా కూడా. సో అంటే ప్రతి షాప్లో అంటే చిన్న బిజినెస్ కాంచెలు మొదలు పెడితే డేటా అనేది కంపల్సరీ కలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు చిన్న షాప్ కనుకోండి, మనం కూర్చొని ఒక దానికి లెక్కలు వేసుకోవడానికి ఒక బుక్, లేకపోతే ఏదైనా కొంచెం మిడిల్ రేంజ్ షాప్ అయితే, ఏదైనా రెస్టారెంట్ లాంటి అయితే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి. సో వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు, వాళ్ళు ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ అట్లా స్పెండ్ చేస్తారు పర్ డే. సో ఇంత సేల్ అయింది, ఇన్ని ఐటమ్స్ వెళ్ళాయని, ఏ ఐటమ్స్ బాగా వెళ్ళాయని అట్లాంటివి చూసుకుంటా అంటారు. సో ఒక చిన్న షాప్కే 1 నుంచి 2 గంటలు పడితే ఒక పెద్ద కంపెనీ లెవెల్లో అర్థం చేసుకోండి. వాడికి ఒక 30-40 కంట్రీస్లలో బిజినెస్ ఉన్న వాడికి ఎన్ని గంటలు కూర్చుంటే ఆ ఓనర్కి అట్లాంటి ఇన్ఫర్మేషన్ రావాలి. సో దానికోసమే వాళ్ళ ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు, ఇట్లాంటి అనలైజ్ చేసే వాళ్ళనే పెట్టుకుంటారు. సో అందులో కూడా మనకు డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో డేటా అనలిస్ట్ ఒకరు, సారీ గైస్, మనకు డేటా సైడ్ నుండి Yeah, 2 minutes, guys. Network issue, I think. Yeah. Sir, మాట్లాడట్లేదు. Just 2 minutes. Okay. Sir, మాట్లాడట్లేదు. Just 2 minutes. Okay. There's the trial restoration issue. Okay, fine. Thanks for understanding us. Just 2 minutes. Okay. గైస్, am I audible? ఓకే, థ్యాంక్ యూ. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అండి అసలు. సో డేటా ఇంజనీరింగ్కి ప్రతి కంపెనీలో డేటా ఇంజనీర్ అనే రోల్ ఉంటుంది, కానీ డిఫరెంట్ క్లౌడ్స్ మీద ఉంటుంది. సో అసలు డేటా ఇంజనీర్ ఎందుకు అనేది మనము కంపెనీ వైస్గా చూసుకున్నాం అనుకోండి, ఒక చిన్న షాప్ నుంచి మొదలు పెడితే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వరకు ప్రతి ఒక్కరికి డేటా ఇంజనీర్స్ అనేది అవసరం. ఎందుకు అంటే ఆ కంపెనీ ఇప్పుడు ఒక ఎయిర్లైన్స్ కంపెనీ తీసుకున్నా, లేదంటే ఒక అమెజాన్ అట్లాంటివి తీసుకున్నా కూడా వాళ్ళు ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మిన్లు, ఎంత వాళ్ళకు గెయిన్ అవుతుంది,
ఓకే, వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ పెట్టుకోవాలి, ఇంకా ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది, ఇవన్నీ డేటా వాళ్ళు రియల్ టైంలో కలెక్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఏదైనా ఐఫోన్ సేల్ పెట్టారనుకోండి, వాళ్ళు ఒక 1000 ఫోన్లు పెడితే 1000 ఫోన్లు అమ్ముడు పోయినాయి అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ తెచ్చుకొని పెట్టుకోవాలి, ఇంకా మా దగ్గర ఫోన్లు ఇంకా అడిషనల్గా వాళ్ళు తెచ్చుకొని పెట్టుకోవాలి. సో ఇలా కస్టమర్స్ దేన్ని ఎక్కువ కొంటున్నారు, ఇట్లా బిహేవియర్ ప్యాటర్న్, ఇదంతా డేటా రియల్ టైంలో కలెక్ట్ చేస్తుంటారు. డేటా కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారు, దెన్ ఆ డేటాను తీసుకొని ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తారు బ్యాక్ ఎండ్లో. ఇప్పుడు మన ఫైల్స్లో అట్లాంటివి కొన్ని, ఒక ఎక్సెల్ ఫైల్ ఉందనుకోండి, ఒక 1 GB 2 GB మ్యాక్సిమం స్టోర్ చేసుకోవచ్చు. అంతకు మించి మనం ఓపెన్ చేసామనుకోండి, సిస్టమ్ స్టక్ అయిపోతుంది. సో డేటాను స్టోర్ చేసుకోవడానికి డేటాబేసెస్ వచ్చాయి మనకి. ఈ డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం స్టోర్ చేస్తారు. అంటే మనం డేటా రాగానే యాజ్ ఇట్ ఈస్ రా డేటా లాగా ఉంటుంది, కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, ఏదైనా పేరు దగ్గర కామాలు పడవచ్చు, ఎక్స్క్లమేటరీ మాటలు పడవచ్చు, డబుల్ కోట్స్ పడవచ్చు, ఏదైనా ఏమైనా డిఫరెంట్ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ రావచ్చు. సో ఆ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని మనం రిమూవ్ చేయడం, అన్నెసరీ డేటాని రిమూవ్ చేయడం. అంటే ఇప్పుడు ఒక పేరు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అని ఉంది, ప్రవీణ్ తర్వాత హైఫెనో అండర్ స్కోర్ ఏదో ఎక్స్ట్రా పడ్డది. సో ఇట్లాంటి ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని రిమూవ్ చేయడం కోసం డేటా ఇంజనీర్స్ ఫీల్డ్లోకి వస్తారు. అంటే డేటాని తీసుకొని అందులో ఉన్న ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని రిమూవ్ చేసి ఒక పద్ధతి ప్రకారం దే విల్ స్టోర్ ఇట్. ఆ డేటా మళ్ళీ ఫైనల్లీ అనలిస్ట్ టీమ్కి ఇస్తారు. ఇక మీకు మేము డేటా క్లీన్ డేటా పెట్టాము, ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్స్ ఇట్లాంటివన్నీ వేసాము మేము, ఇప్పుడు ప్రాఫిట్ని, సేల్స్ని, క్వాంటిటీ ఇట్లాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చేసాము, మీరు డైరెక్ట్లో రిపోర్ట్స్లో చూపెట్టండి అంటారు. ఆ రిపోర్టింగ్ చూపించినప్పుడు, అనలిస్ట్ వాళ్ళు రిపోర్ట్ చూపించినప్పుడు కంపెనీ హెడ్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా డైరెక్ట్ ఆ రిపోర్ట్ చూసి వాళ్ళు ఓకే మాకు ఈ ఈ ఏరియా నుంచి, ఈ సౌత్ ఇండియా నుంచి ఇంత సేల్స్ అయినాయి, నార్త్ ఇండియా నుంచి ఇంత సేల్స్ అయినాయి, ఓకే ఈస్ట్ ఇండియా నుంచి ఇంత సేల్స్ అయినాయి, వెస్ట్ ఇండియా నుంచి ఇంత సేల్స్ అయినాయి. సో వాళ్ళు రఫ్గా ఆ ఇమేజ్ చూసుకొని అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఎక్కడ బిజినెస్ మార్కెట్ బాగున్నది అని. ఇప్పుడు మనం ఫిలిం డేటానే చూసుకుందాం. మీరు ఫిలిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఏమంటారు, నైజాం ఏరియా, సీడెడ్ ఏరియా ఇలాంటివి వస్తుంటాయి కదా. సో ఇమీడియట్లీ నైజాం ఈజ్ ద బిగ్గెస్ట్ ఏరియా ఫర్ ఫిలిం ఇండస్ట్రీ. సో వాళ్ళు ఇక్కడ చెప్తారు నైజాంలో ఇంత కలెక్ట్ అయిందంటే సూపర్ హిట్, లేకపోతే ఇంత కలెక్ట్ అయింది అంటే హీరో రెవెన్యూ షేర్. అలా వాళ్ళు ఏరియాస్ని బట్టేసి ఏ ఏరియాలో ఎక్కువ సేల్ అవుతుంది అనేది ఒక అమౌంట్ పెట్టుకొని ఉంటారు. సో ఇట్లా ప్రతి సెక్షన్కి డేటా కలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో డేటా కలెక్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసి అన్నెసరీ ఎక్స్ట్రా వాల్యూస్ని తీసేసి క్లీన్గా డేటాని స్టోర్ చేయడమే డేటా ఇంజనీర్ వర్క్. సో వీళ్ళకు రెగ్యులర్గా వర్క్ ఉంటుంది అంటే రెగ్యులర్గా వర్క్ ఉంటుంది, ప్రతి డే వాళ్ళకి వర్క్ ఉంటుంది. ఓకే, సో ప్రతి కంపెనీలో రోల్స్ ఉన్నాయంటే ప్రతి కంపెనీలో కంపల్సరీ ఒక డేటా ఇంజనీర్ మ్యాండేటరీ ఉంటారు. కంపెనీస్ బట్టి, ప్రాజెక్ట్స్ని బట్టి, ఒక చిన్న ప్రాజెక్ట్కి అయినా కూడా 2 నుంచి 3 డేటా ఇంజనీర్స్ అవసరం. సో మీరు మార్కెట్లో హైయెస్ట్ ఓపెనింగ్ రోల్స్ ఏదైనా ఉంది అంటే అది డేటా ఇంజనీర్ మీదనే ఉంది. ఇంతకుముందు జావా డెవలపర్, .NET డెవలపర్ అట్లా మనకు చాలా ఉండేటి, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు హైయెస్ట్ అంటే హైయెస్ట్ మనకు డేటా ఇంజనీరింగ్ మీద ఆపర్చునిటీస్ ఉన్నాయి. సరే ఇప్పుడు నేను ఎందుకు డేటా ఇంజనీరింగ్లోనే మన అజూర్ డేటా ఇంజనీరింగ్ ఎందుకు మేము తీసుకుంటున్నామంటే, మైక్రోసాఫ్ట్ అది చాలా క్రెడిబుల్ ఉన్న కంపెనీ. మీకు చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు ఎక్సెల్ నుంచి మొదలు పెడితే వాళ్ళు డేటా సైడ్లో ఎప్పటి నుంచో ఉన్నారు. సో వాళ్ళ ప్రొడక్ట్స్ మీద వాళ్ళకు నమ్మకమైన కంపెనీస్. ఏ కంపెనీ అయినా ఎక్సెల్ యూజ్ చేసినా, ఏ కంపెనీ అయినా మైక్రోసాఫ్ట్ వర్డ్ యూజ్ చేసినా, ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ విండోస్ యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఆల్రెడీ ఇలాంటి ఉన్న వాళ్ళకు వీళ్ళ సాఫ్ట్వేర్స్ కంపాటబుల్ ఉంటుంది. సో మేము అజూర్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ నెంబర్ ఆఫ్ బేస్ యూజర్స్ చాలా ఎక్కువ మంది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్కి అజూర్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కొంచెం క్లౌడ్లో ముందు వచ్చారు అజూర్ వాళ్ళకంటే. కానీ ఇయర్ ఆన్ ఇయర్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నది మాత్రం అజూర్ కంపెనీకి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వై నాట్ ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీపీ అనే దానికి రీజన్. అజూర్ కంపాటబిలిటీ అంటే విండోస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళదే, ఎక్సెల్ ఇట్లాంటివన్నీ మైక్రోసాఫ్ట్ వాళ్ళే. సో వాళ్ళకున్న క్రెడిబుల్ యూజర్స్ని వాళ్ళు గెయిన్ చేసుకొని ఆఫర్స్ ఇచ్చి అజూర్ మీదకి మూవ్ చేస్తారు. వాళ్ళకి ఎప్పటి నుంచో క్లయింట్ బేస్ ఉంది. ఓకే, సో దానివల్ల దే హ్యావ్ మోర్ క్రెడిబిలిటీ దెన్ అదర్ యూజర్స్. ఏడబ్ల్యూఎస్కి చాలా అందరికంటే ముందు క్లౌడ్లోకి ఎంటర్ అయింది ఏడబ్ల్యూఎస్ఏ, దట్స్ వై దే హ్యావ్ హ్యూజ్
క్లయింట్స్, కానీ ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ వెళ్తే మైక్రోసాఫ్ట్కి ఉన్నంత క్లయింట్స్ ఏ కంపెనీకి లేదు. గార్నర్ రిపోర్ట్ అని ఒకటి రిలీజ్ చేస్తారండి, GARNER, గార్నర్ రిపోర్ట్ అని. అందులో వాళ్ళు చూపిస్తారు విచ్ ఈస్ లీడింగ్ ఇన్ డేటా ఇంజనీరింగ్ అంటే ద ఫస్ట్ వన్ ఈస్ అజూరే, దెన్ సెకండ్ AWS, థర్డ్ GCP లీడింగ్లో అవుతున్న వాటిల్లో. GCP మీద కూడా చాలా రోల్స్ ఓపెన్ అవుతున్నాయి, ఓకే, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ అజూర్. మీకు 4 రోల్స్ అజూర్ మీద ఓపెన్ అయితే ఒక 2 రోల్స్ GCP, 2 రోల్స్ AWS అలా ఉంటాయి. మీరు మా ఏ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసినా కూడా ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఇది క్లౌడ్ వర్క్ వస్తే మనం అజూర్ డేటా ఇంజనీరింగ్ తీసుకుంటున్నాం. ఈ డేటాని హ్యాండిల్ చేయడానికి మనకు అజూర్ టూల్స్ వాడతాం. మళ్ళీ బిగ్ డేటా అనే కాన్సెప్ట్ ఇంటర్నెట్ తర్వాత చాలా పెరిగిపోయింది. ఇంతకుముందు కూడా డేటా ఇంజనీర్స్ ఉండే, కానీ వాళ్ళని ETL డెవలపర్స్ ఆర్ BI డెవలపర్స్ అనేవాళ్ళు. వాళ్ళకు కొన్ని టూల్స్ ఇచ్చేవాళ్ళు, కానీ అది మన సిస్టంలో ఉండేటి టూల్స్. సో మన సిస్టమ్ ర్యామ్ అనేది లిమిటెడ్ కాబట్టి హ్యూజ్ డేటా అంతా సిస్టమ్ హ్యాంగ్ అయిపోయేటి. సో అట్లాంటి సిచ్యువేషన్ రావద్దని చెప్పేసి క్లౌడ్లో టూల్స్ వాడుతున్నాం మనం. సో బిగ్ డేటా ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది వచ్చిందో అప్పటి నుండి చాలా డేటా జనరేట్ అవుతుంది డైలీ. ఒక 25 to 30 పెటాబైట్స్ ఆఫ్ డేటా అనేది చాలా సింపుల్గా జనరేట్ అవుతున్నాయి ఒక్కొక్క ఈకామర్స్ వెబ్సైట్స్కి. సో దానికోసం మనము ఈ క్లౌడ్ అనే దానికి ఎంటర్ అయినాం. ఓకే, కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, హూ కెన్ లెర్న్ అజూర్? సో నేను అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయితే కొంచెం మీరు ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, కానీ డేటా ఇంజనీరింగ్ సైడ్ ప్రోగ్రామింగ్ మనం అంతా వాడం. ఓకే, ప్రోగ్రామింగ్ ఉంటుంది, కంప్లీట్ లేదని చెప్పను, కాకపోతే ఒక .NET డెవలపరో, లేకపోతే ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపరో, లేదా ఒక జావా డెవలపరో అట్లాంటి వాళ్ళు యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ అంతా మనం చేయం ఇక్కడ. వీ హ్యావ్ SQL విచ్ ఇస్ వెరీ ఈజీ టు లెర్న్, సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది మనకు చూడడానికి. దెన్ పైథాన్. సో కొంత పైథాన్ వస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్. SQL ఉన్న పైథాన్ కాంబినేషన్లో మనకు డేటా ఇంజనీరింగ్ వర్క్ అంతా అయిపోతుంది. వై పైథాన్ అంటే మనకు చాలా రీజన్స్ ఉన్నాయి. పైథాన్ అనేది ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్, మనకు అన్ని ప్లాట్ఫామ్స్ మీద వర్క్ అవుతుంది. మళ్ళీ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి కమాండ్స్ కూడా. సో అది చాలా ఈజీ పైథాన్. ఇంకా దానితోడు SQL, ఈ రెండు చాలా ఫేమస్. సో SQL యూజ్ చేసిన కంపెనీస్ చాలా ఉన్నాయి. ఓకే, సో SQL అండ్ పైథాన్ కాంబినేషన్ ఈజ్ ఇనఫ్. మనం ఏం ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ లేకపోతే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ లాగా అన్ని పైథాన్ కాన్సెప్ట్స్ రావాలని లేదు. మనకు ఏదైతే డేటా క్లీనింగ్కి నెసరీ ఉందో అంత మట్టుకు తెలుసుకుంటే చాలు పైథాన్లో కూడా. వేర్ ఇట్ ఈస్ యూస్డ్, IT అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫినాన్సింగ్ అండ్ బ్యాంకింగ్. ఎక్కడ డేటా ఉంటే అక్కడ కంపల్సరీ మనకు ఈ డేటా ఇంజనీరింగ్ అని ఉంటుందండి. ప్రతి ప్లాట్ఫామ్లో ది హ్యావ్ ఈకామర్స్ ఉంది, హెల్త్ సెక్టర్ ఉంది, AI అండ్ డేటా సైన్స్ ఉన్నది, రీటైల్ సెక్టర్ ఉన్నది, ఓకే, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉన్నది. సో ప్రతి సెక్టర్లో వీఆర్ హ్యావింగ్ డేటా ఇంజనీరింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ క్లీనింగ్ ప్రాసెస్. ఎక్కడ డేటా ఉంటే అక్కడ ఉంటుందండి. ఓకే, అండ్ ఐ గోట్ అ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఇన్ అమెజాన్ కంపెనీ ఆల్సో అజూర్ ఈజ్ యూస్డ్ ఫర్ డేటా ఇంజనీరింగ్. ఓకే, అమెజాన్ కంపెనీలో అజూర్ యూజ్ చేస్తున్నారా అంటే చేయొచ్చు అండి. ప్రతి దానిలో క్రాస్ ప్లాట్ఫామ్ అనేది, క్రాస్ క్లౌడింగ్ అనేది కూడా ఉన్నది. అమెజాన్ కంపెనీ వాళ్ళు ఓన్లీ అమెజాన్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తారంటే అట్లా ఉండదు. ఇప్పుడు అమెజాన్ కంపెనీ వాళ్ళు పవర్ BI యూజ్ చేయొచ్చు. పవర్ BI మైక్రోసాఫ్ట్ కంపెనీ మరి, ఓకే, సో వాళ్ళు యూజ్ చేయొచ్చు. అట్లా అని చెప్పి లిమిటేషన్ ఉండదు. ఏదన్నా ఇప్పుడు మేము కొన్ని గవర్నమెంట్స్కి వర్క్ చేసాం, వాళ్ళు క్రాస్ క్లౌడింగ్ యూజ్ చేస్తారు. కొన్ని బెస్ట్ టూల్స్ AWS నుంచి తీసుకుంటారు, కొన్ని బెస్ట్ టూల్స్ అజూర్ నుండి తీసుకుంటారు. అట్లా అంటే మరి ఇప్పుడు సేమ్ డేటా ఇంజనీరింగ్కి 2 రావాలంటే లేదు. AWS నేర్చుకున్న వాడికి AWS రోల్ ఉంటుంది, అజూర్ వాడికి అజూర్ రోల్ ఉంటుంది. సో క్రాస్ క్లౌడ్ వర్క్స్ కూడా ఉంటాయి. ఓకే, లెట్ us go to the next slide, మ్యామ్. కీ మాడ్యూల్స్ కవర్డ్. మన దాంట్లో బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుందండి డేటా ఇంజనీరింగ్. మీకు ఫస్ట్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తాం, బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. డేటా ఇంజనీరింగ్లో ఏమేమి యూజ్ అవుతాయి అనే దాని గురించి స్టార్ట్ చేస్తాం. తర్వాత అజూర్ బేసిక్స్, అజూర్ ప్లాట్ఫామ్
వాక్ త్రూ ఉంటుంది. తర్వాత అందులో ఏమేమి వాడతాం మనం అది చూస్తాం. సో మీకు కంఫర్టబుల్ అయినాకనే దెన్ విల్ గో ఫర్ పైథాన్ ప్రోగ్రామింగ్, సీక్వల్ ప్రోగ్రామింగ్ పార్ట్ వెళ్తాం మనం. సో ఫస్ట్ మనం సీక్వల్ నేర్చుకుంటాం. సీక్వల్ కూడా బేసిక్స్ నుంచి నేర్పిస్తాం మనం ఎంత అవసరం అనేది. సీక్వల్కి మనం డైలీ మెటీరియల్ కూడా ఇస్తాం, మీరు ఇక్కడ వెళ్ళి నేర్చుకోవచ్చు అలా అని. క్లాస్లో చెప్పిన దానికి ప్లస్ అడిషనల్గా మీకు ఇస్తాం. సేమ్ పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా నేర్పిస్తాం. ఓకే, సో ఇక్కడ పైథాన్ అనే దాని బదులు పైస్పార్క్ అని అంటానండి. ఎందుకంటే పైథాన్ ఇంటర్ఫేస్, స్పార్క్ ఇంటర్ఫేస్ ఆఫ్ పైథాన్ ఇస్ కాల్డ్ యాజ్ పైస్పార్క్. పైథాన్ స్పార్క్ అనేది ఒక ఇంజన్. ఓకే, దానిలో మనం పైథాన్ ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి దాన్ని పైస్పార్క్ అంటాం. ఓకే, స్పార్క్ అనే ఇంజన్లో ఈ పైథాన్ని వాడతాం. ఎందుకు స్పార్క్ వాడతాం అనేది మీ లెర్నింగ్ క్లాసెస్. స్పార్క్ తోటి లాభం ఏంటిది, అంత ముందుకు లేదా బిగ్ డేటా టూల్స్లో ఏం వాడేవాళ్ళు, దానికి స్పార్క్కి కాంబినేషన్ ఏంటిది, దానికంటే స్పార్క్ ఎందుకు బెస్ట్, ఎందుకు కంపెనీస్ అన్ని పైస్పార్క్ కోడ్ రాయవంటది, వీటి గురించి మాట్లాడదాం. తర్వాత బిగ్ డేటా అండ్ స్పార్క్. తర్వాత మనము ఈ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేస్తాము, అదొక టూల్ మనకి డేటా క్లీనింగ్కి. ఇది యూఐ బేస్డ్ టూల్, ఇక్కడ పెద్ద ప్రోగ్రామింగ్ అవసరం లేదు, మినిమల్ సీక్వల్ ఉంటే సరిపోతుంది. సో మనం సెకండ్ ప్లేస్లోనే మనం మినిమల్ సీక్వల్ కవర్ చేస్తాము, అడ్వాన్స్ సీక్వల్ కూడా కవర్ చేస్తాం కాబట్టి మీకు ఈ టూల్కి ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత స్టోరేజ్ అండ్ డేటా లేక్. మనం డేటా ఎక్కడ స్టోర్ చేస్తాము క్లౌడ్లో అంటే ఈ అజూర్ స్టోరేజ్లో. సో అది కూడా నేర్చుకుంటాం. మనము ఎన్ని టైప్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి, దేనికి ఎప్పుడు వాడాలి అనేది కూడా నేర్చుకుంటాం. తర్వాత డేటా బ్రిక్స్ అనేది ఇంకొక టూల్ ఉందండి, అది థర్డ్ పార్టీ టూల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి. ఈ డేటా బ్రిక్స్ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇక్కడ నేర్చుకున్నది, ఓకే, మీరు ఇక్కడ అజూర్లో నేర్చుకున్న డేటా బ్రిక్స్ అయినా, మీరు ఏడబ్ల్యూఎస్లో నేర్చుకున్న డేటా బ్రిక్స్ అయినా, జీసీపీలో నేర్చుకున్న డేటా బ్రిక్స్ అయినా అంతా ఒకటే. ఒక దగ్గర డేటా బ్రిక్స్ నేర్చుకుంటే మీరు సినాప్స్కి అయిన మన ఏడబ్ల్యూఎస్ డేటా బ్రిక్స్ రోల్కి అప్లై చేసుకోవచ్చు, జీసీపీ డేటా బ్రిక్స్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. అదొక బెనిఫిట్, ఎందుకంటే థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్, థర్డ్ పార్టీ టూల్ అనమాట అన్ని క్లౌడ్స్కి. సో ఇది ఇండివిజువల్, మనకు అదొక బెనిఫిట్ తోటి ఉంటుంది. సో మీరు నేర్చుకున్నా మీకు ఈజీగా జాబ్స్ వస్తాయి. అజూర్లో నేర్చుకున్న డేటా బ్రిక్స్ మీకు జీసీపీ అండ్ ఏడబ్ల్యూఎస్లో కూడా వాడుకోవచ్చు మనం, ఓన్లీ ప్లాట్ఫామ్ చేంజ్ అవుతుంది అంతే. నెక్స్ట్ మనకి డెల్టా లేక్ అని ఉంటుందండి. ఈ డెల్టా లేక్ అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్, దీని గురించి మనం నేర్చుకుంటాం. డెల్టా లేక్ ఎందుకు వచ్చింది, డేటా బేసెస్కి డెల్టా లేక్కి తేడా ఏంటిది, విల్ సీ ఇన్ ద క్లాసెస్. అండ్ అగైన్ సినాప్స్ అనలిటిక్స్. సినాప్స్ అనలిటిక్స్ కూడా ఒక వండర్ఫుల్ టూల్. ఏడిఎఫ్ నేర్చుకున్నామంటే సినాప్స్ అనలిటిక్స్ ఒక 75% నేర్చుకున్నట్టు. అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఉన్నదంతా సినాప్స్ అనలిటిక్స్లో ఉంటుంది ఒక 75%. ఒక 25% మాత్రమే ఎక్స్ట్రా మనకు సినాప్స్ అనలిటిక్స్లో ఉంటుంది, అది మనం నేర్చుకుంటాం. అంటే ఆల్రెడీ అజూర్ డేటా ఫ్యాక్టరీ నేర్చుకున్నాం కాబట్టి మనకు 75% ఆఫ్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్ మనము కవర్ చేయగలుగుతాం. నెక్స్ట్ డెల్టా లేక్ ఉంటుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది న్యూ టూల్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ 2023 నవంబర్ బై మైక్రోసాఫ్ట్. ఇది ఒక యూనిఫైడ్ టూల్ అని వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇది వండర్ఫుల్ హిట్ అయింది కూడా. సో ఏడిఎఫ్, స్టోరేజ్, డేటా బ్రిక్స్, సినాప్స్ ఇవన్నీ కాంబినేషనే మళ్ళీ ఒక టూల్, ఫ్యాబ్రిక్ టూల్. సో మనం ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకుంటాం కాబట్టి మనకు ఫ్యాబ్రిక్ ఆడ ఇబ్బంది కాదు. లాస్ట్లో ఏఐ డేటా ఏజెంట్స్ అని ఉన్నది. ప్రతి సెక్షన్లో ఏఐ అనేది ఉన్నది. అంటే ఏ రంగం మేము ఇప్పుడు ఎందులో చూసినా కూడా ఏఐ అనేది ఒక బూమింగ్లా ఉంది. డేటా సైడ్ కూడా ఏఐ డేటా ఏజెంట్స్ ఉన్నాయి, మీరు అవి వాడడం నేర్చుకోవాలి, లేదంటే జాబ్స్ మీకు నిలబడాయి. పక్కా అవి వాడడం నేర్చుకోవాలి, డేటా ఏజెంట్స్ని వాడడం నేర్చుకోవాలి, అది మనం నేర్పిస్తాం. అంటే దేనికి వాడతాం అనేది కూడా నేర్పిస్తాం. ఓకే, మన డేటా ఎక్స్పోజ్ చేయకుండా మనం ఎలా వాడుకోవాలి, ఇంటర్నల్గా డేటా ఏఐని ఎలా యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవాలి, అది వి విల్ లర్న్. మళ్ళీ డేటా అవి ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ డేటా బ్రిక్స్కి ఫ్యాబ్రిక్కి అవి ఇంటర్నల్ కాంపోనెంట్స్ వాళ్ళే ఇచ్చారు, అవి వాడడం నేర్చుకుంటేనే మనకు జాబ్స్ ఉంటాయి. ఎస్, జీనీ అనేది మనము డేటా బ్రిక్స్లో ఉంటుందండి. విల్ కవర్ ఇట్ ఇన్ ఏఐ డేటా ఏజెంట్స్ అనే కాంపోనెంట్లో మనం కవర్ చేస్తాం. మీరు కరికులం చూస్తారు కొంతసేపట్లో, సో విల్ కవర్ దట్ యాజ్ వెల్. ఓకే మ్యామ్, కెన్ వి గో టు నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. సో ఇది మన రోడ్ మ్యాప్ అండి. మీరు ఏది చేసినా కూడా 100% రియల్ టైం వర్క్ చేస్తారు ఇందులో. మీరు ఏ వర్క్ చేసినా, మీరు ఏం నేర్చుకున్నా కూడా రియల్ టైంలో ఉండే వర్కే చేస్తారు. రెండోది, ప్రతి క్లాస్ మీకు ల్యాబ్ లానే ఉంటుంది, మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సే ఉంటుంది.
మీరు ఏదో థియరీ గంటలు గంటలు థియరీ వినిపోవడం అయితే జరగదు. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పక్కా ఉంటుంది. ఓకే, సో మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. పర్ డేకి ఒక 50 minutes క్లాస్లో నేను హ్యాండ్స్ ఆన్ చేయించేసి చూసి రికార్డింగ్ ఇస్తారు మీకు. ఆ రికార్డింగ్ పట్టుకొని మీకు ఎల్ఎంఎస్ పోర్టల్ అలా ఉంటుంది, ఎల్ఎంఎస్ పోర్టల్లో మీకు రికార్డింగ్ వస్తుంది. ఆ రికార్డింగ్ చూసుకొని మళ్ళీ మీరు ఒక గంటన్నర మీరు టైం స్పెండ్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు హ్యాండ్స్ ఆన్, ఒక్కరోజు మీరు హ్యాండ్స్ ఆన్ మిస్ అయినా కూడా అది మీకు పైలప్ అవుతుంది. అంటే మళ్ళీ మనకు బ్యాకప్ లాగా అయిపోయి ఓ 2-3 రోజులు మిస్ అయినామంటే ఒక 3-3.5 గంటలు 4 గంటల వర్క్ మీరు ఒకేసారి మీద పడుతుంది. సో పక్కా మనకు ఇది ఉంటుందండి, హ్యాండ్స్ ఆనే ఉంటుంది. సీక్వెల్ మేము మెన్షన్ చేయలేదు, బట్ అది రోడ్ మ్యాప్లో ఉందండి, రోడ్ మ్యాప్లో ఉంది, ప్లస్ ఎలాంగ్ సబ్జెక్ట్లో ఉంది. మీరు కరికులం చూస్తారు కొంతసేపట్లో, అది కొంచెం యాడ్ చేయడంలో ఏదైనా మిస్టేక్ అవ్వచ్చు. కానీ సీక్వెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ గోయింగ్ టు షో ఇన్ ద కరికులం. సో ఇక్కడ యాడ్ చేస్తారు టీము, బట్ దానికి టెన్షన్ ఏం లేదండి. రోడ్ మ్యాప్లో సీక్వెల్ అయినా మనం నేర్పించడంలో సీక్వెల్ అయినా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, తర్వాత మనం డేటా పైప్ లైన్స్ నేర్చుకోవడం, అజూర్ కోర్ సర్వీసెస్ నేర్చుకోవడం, తర్వాత డిఫరెంట్ టూల్స్ ఎలా వాడుతున్నాం, టూల్స్ వైజ్గా మీకు ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ కంపెనీలలో ఏం చేపిస్తారు అనేది మీకు ముందే ఇక్కడ మేము చేపిస్తాం. ఎందుకంటే నేను అన్ని టూల్స్ మీద వర్క్ చేశాను. ఐ హ్యావ్ వర్క్ ఫర్ మల్టిపుల్ కంపెనీస్. వాళ్ళ కంపెనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిజైన్ చేసి ఇచ్చాను నేను. సో మీకు కంపల్సరీ యూ విల్ హ్యావ్ దట్ బెనిఫిట్. ఓకే, కెన్ యూ గో టు ద నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఓకే, ఇది శాలరీ రేంజ్ అండి. మీరు డేటా ఇంజనీరింగ్ నేర్చుకున్న తర్వాత మేము కొన్ని సర్టిఫికేట్స్ చెప్తాం మీకు చదువుకోవడానికి, ప్రిపేర్ అవడానికి. మీరు ఫ్రెషర్ అయినా కూడా, అంటే 0 to 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 4 to 8 lakhs LPA డిఫరెంట్ కంపెనీస్, బేస్డ్ ఆన్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఇస్తారు. మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే మీకు ఈజీగా 8 lakhs దాకా వస్తుంది. సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే 4 లక్షలు మినిమం ఉంటుంది డేటా ఇంజనీరింగ్ మీద. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ, అంటే మీరు ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నదంటే ఒక 20 లక్షలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ఎబోవ్ ఉన్న వాళ్ళకి యావరేజ్గా ఒక 25-30 అలా రేంజ్ అవుతుంటుంది. మ్యాక్సిమం మనకు ఒక 60 లక్షల వరకు ఎక్స్పీరియన్స్ పీపుల్కి, ఆర్కిటెక్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకి మనకు శాలరీ వెళ్ళే స్కోప్ ఉంటుంది. మ్యాక్సిమం 60 లక్షల దాకా వెళ్తుంది. సో మార్కెట్లో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీ అమౌంట్ వాడుతుంటుంది, మీ రోల్ని బట్టి వాడుతుంటుంది. సో లీడ్స్కి ఒక రేంజ్ 30 lakhs ఆ రేంజ్లో ఉంటుంది. ఆర్కిటెక్ట్ వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని, లేకపోతే ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ అని వాళ్ళకి ఇంకొంచెం హైయెస్ట్ ఉంటుంది. సో అలా. ఓకే మ్యామ్, కెన్ యూ గో టు నెక్స్ట్ స్లైడ్. మీరు జాబ్ మార్కెట్ చూస్తే డేటా ఇంజనీర్ అని మీరు టైప్ చేసిన, అజూర్ డేటా ఇంజనీర్ టైప్ చేసినా కూడా మీకు డైలీ రిమోట్ ఆపర్చునిటీస్తో పాటు, వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు మీ కంపెనీస్లో వర్క్ చేసే ఆపర్చునిటీస్ ఒక 30 నుంచి 40 మీకు ఓపెనింగ్స్ ఉంటాయి. మీరు డైలీ చెక్ చేసుకోండి. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆన్ డేటా ఇంజనీరింగ్ పార్ట్. ఓకే, కెన్ యూ గో టు నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. సో ప్రాజెక్ట్స్ వైజ్గా మేము మీకు మల్టిపుల్ టూల్స్ మీద మీకు ప్రాజెక్ట్స్ ఇస్తాం. మనకు అప్రాక్సిమేట్లీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కలిపి మనకు 80+ అవుతుంటాయండి. సో మీరు ప్రాజెక్ట్స్ చేస్తారు, చేయకపోతే మేము చేయించేస్తాం, లేదంటే మేము చెప్పి చూపిస్తాం మీకు ఇలా చేయాలి అని. ప్రాజెక్ట్ మేము చేస్తాము, మీకు వర్క్ ఇస్తాం. మీరు చేసిన దానిలో ఎవరైనా బాగా చేస్తే వీళ్ళు రెక్టిఫై, ఓకే యూ కెన్ ఫాలో దిస్ అని. లేదు అంటే మీరు చేయకపోతే మేము ఇక్కడ చూపించి చేపిస్తాం. సో ప్రాజెక్ట్స్ మ్యాండేటరీగా చేయాలి. క్లాసెస్ అవుతుంటేనే ప్రాజెక్ట్స్ ఉంటాయి. మెయిన్ ప్రాజెక్ట్స్ మాత్రం, మేజర్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బి ఆఫ్టర్ క్లాసెస్. ఓకే, సో మీకు హ్యాండ్స్ ఆన్ రోజు అసైన్మెంట్స్ ఉంటాయి, వర్క్ ఉంటుంది డెఫినెట్లీ, దట్ ఈస్ 100%. ఓకే, సిలబస్ మ్యామ్, కెన్ యూ గో టు నెక్స్ట్ స్లైడ్. యా, ఇక్కడ మీరు డేటా ఇంజనీరింగ్ కోర్స్ చూస్తే మీకు ఇక్కడ సీక్వెల్ ఫస్ట్ చూడండి. ఇక్కడ డేటా ఇంజనీరింగ్ ఇంట్రడక్షన్, అజూర్ బేసిక్స్. మ్యామ్ ఇది ఓల్డ్ కరికులం ఉన్నట్టుంది మేడం, సీక్వెల్ యాడ్ చేసలేదు ఇక్కడ, ఒకసారి చూడరా.
we'll continue with this. You can explain manually about Okay. this. SQL. ఓకే అండి. సో మనకు సెకండ్ మాడ్యూల్ వచ్చి సీక్వెల్ ఉంటుందండి. తర్వాత అజూర్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. తర్వాత పైథాన్ నేర్పిస్తాం. తర్వాత కొన్ని టూల్స్ వాడుతుంటాం మనం. డేటా ఫ్యాక్టరీ, తర్వాత డేటా బ్రిక్స్, సినాప్స్ ఇలా వాడుతుంటాం. సో మనకు ఈ కరికులం మీరు ఎక్కడ మీరు మార్కెట్లో చూసినా కూడా ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ చేసిన కరికులం అండి. ఎందుకంటే మీరు మార్కెట్లో చూస్తే మీకు డేటా బ్రిక్స్కి సెపరేట్గా ఒక 20,000 25,000 తీసుకుంటారు. మళ్ళీ మీరు అజూర్ సైడ్ ఒక 25,000 తీసుకుంటారు. ఇవన్నీ కాంబినేషన్లో 80,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు 60,000 40,000 మినిమం 50,000 2 కోర్సులు కలిపి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద మళ్ళీ సెపరేట్ 20,000 అట్లా తీసుకుంటున్నారు. కానీ వీళ్ళు స్టూడెంట్ సెంట్రిక్గా ఆలోచించి అన్ని టూల్స్ ఒకే దగ్గర నేర్పిస్తే వాళ్ళకు జాబ్ రావడం ఈజీ ఉంటుందని చెప్పేసి సో వీళ్ళు ఒక కరికులం చేశారు. జనరల్లీ మీరు ఇన్స్టిట్యూట్లలో వెళ్తే ఒక 30 రోజులలోనే ట్రైనింగ్ అయిపోతుందండి. ఒక టూల్ మీద 30 days అలా చెప్పేసి 25 days చెప్పేసి ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకు టూల్స్ పెరిగినాయి కాబట్టి మనం ప్రామిస్ చేసినట్టు మనం తీసుకునే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత డిఫరెంట్ నాన్ ఐటీ సెక్టర్ వాళ్ళు ఉంటారు. సో దానికోసం మనం క్లాసెస్ లెంత్ కూడా 80 క్లాసెస్ లాగా పెడుతున్నాం. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చూసినా కూడా 80 క్లాసెస్ అనేది ఎక్కడ మీరు కనుక్కోండి, 80 క్లాసెస్ అని ఎక్కడ ఉండదండి. సో మీరు 80 క్లాసులు అంటే ఆల్మోస్ట్ మనం వర్కింగ్ డేస్ ప్రకారం వెళ్తే మండే టు ఫ్రైడే మీకు ఆల్మోస్ట్ ఒక 4 నెలలు మీరు ట్రైనింగ్ నేర్చుకోవడానికే 4 నెలలు మీకు టైం పడుతుంది. సో అంత డీటెయిల్ లెర్నింగ్ ఉంటుంది. అంటే ఒక ఇయర్లో ఒక 4 నెలలు మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, తర్వాత మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయడం, ఇదే మీకు ఒక 6 నెలల టైం అయిపోతుంది. సో అంత డీటెయిల్గా నేర్చుకుంటున్నాం మనం. మీరు ఎక్కడైనా చూడండి, విల్ నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఆపర్చునిటీ. మినిమం 50,000 లేనిది అసలు ఎవరు స్టార్ట్ చేయరు. సో మీరు చూసి దెన్ యూ కెన్ డిసైడ్ మేము చెప్పేది నిజమా కాదని. మీరు ఎక్కడ ఇన్స్టిట్యూట్లో అడిగినా కూడా వాడు 2 నెలలు అంటాడు, నెలన్నర అంటాడు, అంతవరకే మీకు ఉంటుంది. తర్వాత మీ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళు ఆ 2 monthsలోనే మీకు ఎన్ని క్లాసులు అయితే మీరు చూడండి, ఒక 35 క్లాసులు 40 క్లాసులు అయితే మ్యాక్సిమం. కానీ మనం ఉన్న టూల్స్ కవరేజ్ చేయడానికి మనకి 80 క్లాసులు మ్యాండేటరీ అని పెట్టేసి మళ్ళీ చెప్పడం కూడా డీటెయిల్గా చెప్పాలి. చాలా బేసిక్ నుంచే వస్తారు స్టూడెంట్స్ కూడా. సో దానికోసమే ఇంత ఎక్కువ సెషన్స్ అవుతున్నాయండి. ఓకే, సో మీకు డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ప్రతి టూల్ ఇన్ డీటెయిల్గా చెప్తున్నాం మేము, ఒక్కొక్క మాడ్యూల్ లాగా. మీకు ఇక్కడ ఏ మాడ్యూల్ అయితే మేము మెన్షన్ చేసామో డెఫినెట్లీ మేము మాడ్యూల్ 100% కవర్ చేస్తాం. మీరు ప్రతి సెషన్ తర్వాత మీరు కరికులం చూసుకోవచ్చు, మీ సిలబస్ చూసుకోవచ్చు. ఏదన్నా మీకు ఎండ్ ఆఫ్ ది డే వరకు మనకైనా కవర్ కాలేదు అంటే వీల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. పర్టికులర్ టాపిక్ మీకు కవర్ కానీ మేము తీసుకొని చెప్తాము తప్పకుండా. సో దానిలో ప్రాబ్లం లేదండి. యా, మేడం నెక్స్ట్ స్లైడ్ వెళ్తారా? సో మనము ఇక్కడ మీరు కోర్స్ చూసినట్టే మనం ఎందుకు ఇంత స్పెసిఫిక్గా ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ ఎందుకు మాడ్యూల్ వైజ్ పెట్టామంటే, మనకు ఎన్నో యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ఎంతోమంది మీకు సోషల్ మీడియాలో ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి, ఈ టాప్ 10 కోర్సెస్ అట్లాంటి ఏదో ఇస్తా అంటారు. కానీ ఏ కోర్స్ మీరు ఓపెన్ చేసిన, ఒక వీడియో ఓపెన్ చేస్తే 2 గంటలు ఉంటుంది. దానిలో 2 గంటలలో మీరు నేర్చుకునేది అయితే అట్లా అయితే మరి ఎంతోమంది నేర్చుకోవాలి కదా. ఒక 2 hours మీకు కోర్స్ అంతా వచ్చేస్తే ఎంతోమంది నేర్చుకోవాలి, ఎంతోమంది రియల్ టైమ్ ఇంజనీర్లు కావాలి. సో అవి జనరల్లీ మనకు కొంత హెల్ప్ఫుల్ ఎప్పుడంటే మీకు సబ్జెక్ట్ ఆల్రెడీ వచ్చి కొంత చూసుకోవడానికే తప్ప మనకు అవి యూజ్ కాదు. ఇంకా ర్యాండమ్గా వీడియోస్ పెడతా అంటారు. సో అది కూడా ఏంటి అంటే మనకు స్ట్రక్చర్డ్ ఎక్కడ స్టార్ట్ చేయాలనో తెలియదు, మనం ఏం నేర్చుకుంటారో మనకు తెలియదు, అది ఎక్కడ యూజ్ అవుతుందో తెలియదు, అసలు ఎవరైనా ఇంటర్వ్యూలో ఎక్కడ అడిగితే మనం ఎట్లా చెప్పాలనో కూడా తెలియదు. సో ఒక ప్రాపర్గా అసలు ఎండ్ టు ఎండ్ వర్క్ ఏం చేస్తారు రియల్ టైంలో, సో దానికి బేస్గా అనుగుణంగానే ఈ స్ట్రక్చర్, ఈ కోర్స్ కరికులం స్టార్ట్ చేసామండి. సో కోర్స్ కరికులం ప్యూర్లీ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి డిజైన్ చేసాము. ఇది నేర్చుకున్న వాళ్ళకు యూ హ్యావ్ 101% ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ జాబ్. మీరు ప్రాపర్గా మనకు రెగ్యులర్ క్లాసులు అటెండ్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే
మీరు ఇంటర్వ్యూస్లో క్రాక్ చేయడానికి 101% ఛాన్స్ ఉంది. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో ఇది కాకుండా మీకు బయటికి ఒక డేటా ఇంజనీర్, అజూర్ డేటా ఇంజనీర్ రోల్లో అడుగుతారు అనేది మీరు చూడలేరు. సో అన్ని టాపిక్స్ వైజ్గా కవర్ చేసాం. ఓకే, మీకు డౌట్స్ వచ్చినప్పుడు మీకు మెంటర్ టీమ్ ఉంటుంది, కోఆర్డినేటర్స్ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి. సో డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ వెరీ గుడ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ త్రూ వర్క్స్. మీకు ఇష్ట డౌట్స్ వచ్చినా ఇంకేదన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. క్లాస్లో మీకు సాల్వ్ చేయాలని నేను చూసుకుంటా టెక్నికల్ వైజ్గా. ఓకే, సో దీస్ ఆర్ యాడ్ ఆన్ సెషన్స్. మీకు రెజ్యూమే బిల్డింగ్, తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా చేసుకోవాలి, ఎలా వెతుక్కోవాలి జాబ్స్ని, మనకు సెషన్స్, మనం టెక్నికల్ సెషన్స్ పెడుతుంటాం. తర్వాత మ్యాంగ్ కంపెనీస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. తర్వాత కమ్యూనికేషన్స్ వైజ్గా మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు అందరూ కొందరు కూర్చోగానే ఇంటర్వ్యూ కూర్చోగానే ఇంకా వాళ్ళకు భయానికి ఏం అసలు నోరు కూడా సరిగ్గా విప్పరు, వాళ్ళ పేరు కూడా చెప్పారండి. కొందరిని మీరు ఏం చేశారంటే, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బీటెక్ అన్నారు, బీ ఫార్మసీ అంటారు భయానికి. సో అలాంటి ఇంటర్వ్యూ ఫియర్ కూడా చాలా మందికి ఉంటుంది. సో ఇట్లాంటి సెషన్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆన్ సెషన్స్. జాయిన్ అయిన వాళ్ళందరికీ వీల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో నేను Q&Aకి వస్తా అండి. ఇప్పుడు మీ క్వశ్చన్స్ తీసుకుంటున్నా. ఎవరైనా క్వశ్చన్స్ మీరు ఇప్పుడు అడగాలనుకుంటే ప్లీజ్ అడగండి. మీరు సర్టిఫికేషన్ వైజ్గా నేను చెప్తున్నా అండి. సర్టిఫికేషన్కి మనకు కొంత వి విల్ గైడ్ యూ, ఏ సర్టిఫికేషన్ చేస్తే మీకు బూస్ట్ అవుతుంది మీ రెజ్యూమేకి అనేది. దేర్ ఆర్ డెఫినెట్లీ వీ హ్యావ్ కపుల్ ఆఫ్ సర్టిఫికేషన్స్. ఓకే, స్నోఫ్లేక్ అనేది సెపరేట్ కంపెనీ అండి. అది డేటా ఇంజనీరింగ్ వర్క్ చేస్తారు, కాకపోతే సెపరేట్ టూల్. ఇంకా మనం ఇప్పుడు ఎలా అయితే డిఫరెంట్ టూల్స్ నేర్చుకుంటున్నామో, స్నోఫ్లేక్ అనేది కంప్లీట్ డిఫరెంట్ టూల్. ఓకే, ఇప్పుడు AWS ఎలా ఉంది, మీకు అజూర్ ఎలా ఉంది, అలా స్నోఫ్లేక్ కూడా సెపరేట్ టూల్ అనమాట. ఓకే, 2025 graduate, don't have an official experience yet, but I'm interested data domain. Hands on skills. సో అది నేను చెప్పలేనండి ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి. మీరు కావాలంటే టీంతో మాట్లాడండి ఏమైనా కౌన్సిలింగ్ కోసం, బట్ యాజ్ అ ట్రైనర్ ఐ కాంట్ సే. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కోర్స్ డెఫినెట్లీ నేర్చుకోవచ్చు అండి. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఆన్ ప్రెమ్కి క్లౌడ్ డిఫరెన్స్ ఏంటి, క్లౌడ్ ఎందుకు నేర్చుకోవాలి. ఆన్ ప్రెమైస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీ మొబైల్ లేకపోతే మీ ల్యాప్టాప్ ఇవన్నీ ఆన్ ప్రెమైసే. మీరు ల్యాప్టాప్లో ఎంత డేటా స్టోర్ చేయగలుగుతారు? 1 TB అనుకుందాం. దానికి మించి స్టోర్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటారు. ల్యాప్టాప్ కొనుక్కోలేరు కదా, పెన్ డ్రైవ్ తీసుకుంటారో లేకపోతే ఇంకేమైనా తీసుకుంటారో. అది కూడా లిమిటే ఉంటుంది కదా. ఆ లిమిట్ దాటి మీరు డేటా స్టోర్ చేసుకోవాలంటే మీ పర్సనల్గా అంత ఉండకపోవచ్చు. ఓకే ఓకే మన ఇళ్లలో ఒక 2-3 బ్రదర్స్ ఉన్నారు, లేకపోతే 2-3 సిబ్లింగ్స్ ఉన్నారంటే ఒక్కొక్కరి పెళ్ళికి ఆ ఫోటోలు స్టోర్ చేసుకోవడానికి కూడా మన ల్యాప్టాప్లు సరిపోవు, అన్ని జీబీస్ మనకు అయిపోతాయి. సో మరి కంపెనీస్ డేటా చాలా హ్యూజ్ ఉంటుంది కదా, వాళ్ళు స్టోర్ చేసుకోవాలంటే వాళ్ళకి ఈ ల్యాప్టాప్లో ఇట్లాంటి సరిపోవు కాబట్టి క్లౌడ్ వచ్చింది. సో క్లౌడ్ అందుకే యూస్ఫుల్ అండి. క్లౌడ్ ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది. డెఫినెట్లీ విల్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు ప్రతి కంపెనీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, మీరు అజూర్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటారు కదా, ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్ ఉంటారు. మైక్రోసాఫ్ట్ని నమ్మి ఒక క్లయింట్ ఏదైనా అజూర్ టూల్ తీసుకున్నాడు అనుకో, ఏదైనా ఇష్యూ ఎవరు ఫిక్స్ చేయాలి? అజూర్ ఇంజనీరే ఫిక్స్ చేయాలి. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు మన దగ్గర చాలా GCC కంపెనీస్ వచ్చాయి. సో డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఆన్ దిస్. ఏ రిప్లేస్ చేయదండి డేటా ఇంజనీర్ని. డేటాని ఏ కంపెనీ కూడా ఏకి ఇవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తేనే కొన్ని ఏ కంపెనీస్ డేటాని కూడా డిలీట్ చేశాయి, మళ్ళీ ఫేక్
రెప్లిఫ్ట్ అనే కంపెనీ ఉంది, వాళ్ళ డేటాని డిలీట్ చేసి డమ్మీ కస్టమర్స్ని పెట్టేసింది అది డేటాబేస్లో. సో ఏఐని నమ్మి ఎవరు డేటాని ఇవ్వరండి. ఏఐని యూజ్ చేసుకొని వర్క్ చేయడం నేర్చుకోవాలి కంపల్సరీ. కానీ ఏఐ తోటే కంప్లీట్ వర్క్ అయితే ఎవరు చేయించుకోరు. డేటా సైడ్, ప్రోగ్రామింగ్ సైడ్ చేయించుకుంటారు, ఎందుకంటే ప్రోగ్రామింగ్ అది రాస్తుంది, ఒక పర్సన్ చూసుకుంటాడు సరిపోద్ది. కానీ డేటా సైడ్ నమ్మలేము. ఒక కస్టమర్కి 10,000 బార్ ఒక 10 లక్షలు రాసింది అనుకోండి, వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. సెషన్ రికార్డింగ్స్ ఉంటాయండి, డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు గెట్ సెషన్ రికార్డింగ్స్. ప్రతి సెషన్ తర్వాత మీకు రికార్డింగ్ ఇస్తారండి. 101% మీరు డేటా ఇంజనీర్ రోల్ అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్స్ తర్వాత మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన కోర్స్ తర్వాత మీరు ఒక 3 నుంచి 4 సంవత్సరాలు మ్యాక్సిమం మీరు బాగా నేర్చుకుంటే 5 సంవత్సరాల వరకు కూడా ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. మీరు ప్రయర్గా నాన్ టెక్నికల్ సైడ్ ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మన కోర్స్ తర్వాత మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవచ్చు. సీక్వెల్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ మేడం, మీరు నేర్చుకోవచ్చు అండి. పే గురించి నేను మాట్లాడలేనండి ఇక్కడ. మీరు టీమ్ తోటి మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకోండి ఒకసారి, మీకు టీం అవైలబుల్ ఉంటుంది దాని గురించి డిస్కస్ చేయడానికి. సో జస్ట్ మూమెంట్. సో గాయస్, మీ కెరీర్ రిలేటెడ్ ఓకేనా, మీరు ఏ డొమైన్ లో వర్క్ చేస్తున్నా ఇది సూట్ అవుతుంది లేదనే కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఐ విల్ టేక్. సో ట్రైనర్ గారితో మనము టెక్నికల్ డౌట్స్ మాట్లాడుకుందాం, ఓకేనా. సో నేను పిక్ చేస్తాను, సార్ ఆన్సర్ చేస్తారు, ఓకేనా. సో టెక్నికల్ రిలేటెడ్ మాత్రమే డిస్కస్ చేద్దాం, ఓకే. ఓన్లీ టెక్నికల్ రిలేటెడ్ మాట్లాడుకుందాం, ఓకేనా. జాబ్ స్కెడ్యూలింగ్ పార్ట్ Azure లో ఏ కాన్సెప్ట్ లో కవర్ అవుతుంది? టైమింగ్ ఫిక్స్డ్ మనకంట రాజు. ఎస్, ప్రాజెక్ట్ రియల్ లైఫ్ కంపెనీస్ లో ఉన్నట్టు ఉంటాయండి, బికాస్ సార్ ఈస్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ రియల్ టైం కాబట్టి, ఓకేనా. అజూర్ లైసెన్స్ అనేది రామ్ చరణ్ గారు మనకి 1 month ఫ్రీ టైర్ ఉంటుంది. సో తర్వాత మనం అగైన్ ఇంకొక కార్డ్ యూజ్ చేసుకొని ఇంకొక మంత్ మనం అట్లా నేర్చుకోవాలన్నమాట, తీసుకోవాలన్నమాట ఫ్రీగానే, డబ్బులేమీ కట్టాల్సిన అవసరం లేదు. ఎస్, పైథాన్ సీక్వెల్ కూడా మేము ఇందులో కవర్ చేస్తాము, డేటా ఇంజనీర్ కి కావాల్సినంత, నో నీడ్ టు వరీ ఆన్ దట్, ఓకేనా. ఓకేనా నవీన్. ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ అనేవి నాట్ రికమెండెడ్ అండి దీప్తి గారు. ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఉంటే బెటర్, ఓకేనా, మ్యాండేటరీ ఏం కాదు, ఓకేనా. ఎస్ ప్రవీణ్, మీరు అన్నది కరెక్టే. గైస్, మీ నాన్ టెక్నికల్ అని నేను తీసుకుంటాను, ఓకేనా. దయచేసి నాన్ టెక్నికల్ డౌట్స్, కెరీర్ రిలేటెడ్ డౌట్స్ అన్ని కూడా పక్కన పెడదాం నాన్న. టెక్నికల్ డౌట్స్ మాట్లాడదాం సార్కి. సార్, యూ కెన్ పిక్ ద టెక్నికల్ డౌట్స్ ఓన్లీ. సో రిమైనింగ్ థింగ్స్ ఐ విల్ టేక్ కేర్ లేటర్. ఓకే, ఇంటర్వ్యూకి మేము మీకు గైడెన్స్ ఇస్తామండి. డెఫినెట్లీ మీకు ఏం క్వశ్చన్స్, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ కంపెనీ జాబ్ ప్రొఫైల్ని బట్టి మేము మీకు ముందే హెల్ప్ చేస్తుంటాం. ఇంటర్వ్యూకి మేము మా సైడ్ నుంచి హెల్ప్ ఉంటుంది. మీకు క్వశ్చన్స్ వైజ్గా ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏమేమి అడుగుతారు వాళ్ళని, దాని గురించి మేము మీకు హెల్ప్ చేస్తామండి. ఎక్స్పీరియన్స్ బేస్డ్గా మీకు హెల్ప్ చేస్తాం. డెఫినెట్లీ మీరు ఇంటర్వ్యూ క్లియర్ అవడానికి మీకు ఏం నేర్చుకుంటుంది క్లియర్ అవుతారు అనేది కూడా మేము హెల్ప్ చేస్తుంటాం, సరేనా. సర్వీస్లో ఎక్స్పీరియన్స్ అంటే మీరు డిఫరెంట్ డొమైన్లో చేసినా కూడా మన కోర్స్ తర్వాత మీరు మంచి ఎక్స్పీరియన్స్ చూపించుకోవచ్చు అండి. అంటే మీకు ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కోర్స్ తర్వాత మన ఇంజనీరింగ్ కోర్స్ వల్ల మీరు ఓవరాల్గా 4 years మీరు కవర్ చేసుకోవచ్చు ఇందులో. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. సార్, ఐ విల్ పిక్ ది టెక్నికల్ క్వశ్చన్స్, మీరు స్పీడ్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. Okay. డిఫరెన్స్ బిట్వీన్ సినాప్స్ అండ్ డేటా లేక్. సినాప్స్ అనేది ఒక ETL టూల్ అండి. డేటా లేక్ అనేది డేటా స్టోరేజ్ కోసం వాడతాం. సినాప్స్ ఏమో ఆ డేటా క్లీన్ అప్ చేయడానికి, దానికోసం సినాప్స్ వాడతాం. అది ఒక డేటా ఇంజనీరింగ్ టూల్. సినాప్స్ ఏమో స్టోరేజ్, గూగుల్ డ్రైవ్ లాంటి స్టోరేజ్. డెల్టా అనేది డేటా లేక్ అనేది. ఓకే, సినాప్స్ ఏమో ETL టూల్, డేటా క్లీనప్ చేసుకునే టూల్ అది.
ఓకే. డేటా బ్రిక్స్ కోసం అడుగుతున్నారండి. డేటా బ్రిక్స్ కోసం మనం ఎంతవరకు ఎలా కవర్ డేటా చేస్తున్నాం? బ్రిక్స్ మనం కవర్ చేస్తున్నాం సార్, బాగానే ఎక్స్టెన్సివ్లీ కవర్ చేస్తున్నాం. మన దగ్గర నేర్చుకున్న డేటా బ్రిక్స్ తోటి మీరు ఓన్లీ అజూర్ లోనే కాకుండా ఏడబ్ల్యూఎస్, జీసీపీ డేటా బ్రిక్స్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. వాట్ అబౌట్ ఈ ఏడిఎఫ్ ఈజ్ అన్ ఈటీఎల్? ఎస్, ఏడిఎఫ్ ఈజ్ ఆల్సో అన్ ఈటీఎల్. మనం అది కూడా నేర్చుకుంటున్నాం కోర్సులో. పవర్ బి ఇంటిగ్రేషన్ చెప్తామా? పవర్ బి అనేది అనలిస్ట్ సైడ్ అండి. మనకు ఫ్యాబ్రిక్ లో మీకు చూపిస్తాం ఎలా, ఇప్పుడు పవర్ బి ఎలా మారిందని చూపిస్తాం, కానీ అది కంప్లీట్ అనలిస్ట్ కోర్స్. ఓన్లీ ఇంటిగ్రేషన్ ద్వారా మనకు వర్క్ అవ్వదు. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ అనదర్ అనలిస్ట్ కోర్స్ అది పవర్ బి అనేది. డిఫరెన్స్ బిట్వీన్ సీక్వెల్ అండ్ స్పార్క్. సీక్వెల్ ఒక లాంగ్వేజ్, స్పార్క్ అనేది ఒక ఇంజిన్. సో సీక్వెల్ లాంగ్వేజ్ మనము డిఫరెంట్ సీక్వెల్ డేటాబేసెస్ మీద వాడి డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. స్పార్క్ అనేది ఒక ఇంజిన్, అంటే డేటా ఫాస్ట్ రావడానికి స్పార్క్ ఇంజిన్ హెల్ప్ఫుల్ అవుతుంది. దాని మీద మళ్ళీ మనం సీక్వెల్ రాయడమో పైథాన్ రాయడమో చేస్తుంటాం. సినాప్స్ కవర్ అవుతుందా మనకి? కవర్ అవుతుందండి. మల్లికార్జున గారు కవర్ అవుతుంది. నవీన్, సిటీఎస్ కి వ్యూస్ కి డిఫరెన్స్ ఏంటనేది మనకి సీక్వెల్ క్లాసెస్ లో చెప్తాం. ఇన్ డీటెయిల్ సబ్జెక్ట్ లోకి వెళ్తాం. ఓకేనా? ఈజ్ హడూప్ ఈస్ కవర్డ్ ఇన్ దిస్ కోర్స్? ఏంటంటే రంజిత్ గారు, హడూప్ అర్థం కాదు. కవర్ చేయట్లేదు కదా మనం. హడూప్ హడూప్ ఎరా అయిపోయిందండి. ఇప్పుడు హడూప్ అవసరం లేదు మనకి, దాని బదులే స్పార్క్ వస్తుంది. ఈ స్పార్క్ కూడా మార్కెట్ లో ఆల్రెడీ 10 సంవత్సరాలు అవుతుంది స్పార్క్ వచ్చి. హడూప్ ఎప్పుడో అయిపోయిందండి. మణికంఠ రాజు, డేటా విజువలైజేషన్ టూల్ అనేది డేటా అనలిస్ట్ వాడతారండి. మనం డేటా ఇంజనీర్స్ కాబట్టి మనకేమీ ఇది యూజ్ ఉంటుంది అనమాట. అజూర్ డేటా బ్రిక్స్ కి అజూర్ డేటా ఫ్యాక్టరీకి డిఫరెన్స్ ఏంటి? డేటా ఫ్యాక్టరీ అనేది ఈటీఎల్ టూలే, డేటా బ్రిక్స్ అనేది కూడా ఈటీఎల్ టూలే. రెండింటికి తేడా ఏంటంటే డేటా బ్రిక్స్ అనేది బిగ్ డేటాకి యూజ్ చేస్తాము, ఏడిఎఫ్ అనేదేమో అంత హ్యూజ్ డేటా మీద ఎఫిషియెంట్గా వర్క్ చేయదు. సో అట్లా అని చెప్పి ప్రతి కంపెనీకి హ్యూజ్ డేటా ఉండదు కాబట్టి ఏడిఎఫ్ వాడేటోళ్ళు ఏడిఎఫ్ వాడతారు, హ్యూజ్ డేటా ఉన్న వాళ్ళు డేటా బ్రిక్స్ వాడతారు. ఓకే. ఇన్ అజూర్ వి యూజ్ ఓన్లీ డేటా లేక్ ఫర్ స్టోరింగ్ డేటా. అవునండి, డేటా లేక్ మీదనే స్టోర్ చేస్తాం డేటా. యా. హౌ అజూర్ ఫ్యాబ్రిక్ విల్ వర్క్? ఫ్యాబ్రిక్ గురించి మనము సెపరేట్ సెషన్స్ తీసుకుంటామండి. సో హౌ ఫ్యాబ్రిక్ అనే విల్ వర్క్ అనేది చాలా సింపుల్ క్వశ్చన్, బట్ దానికి ఆన్సర్ మనకు 2-3 క్లాసెస్ పడతాయండి. ఓకే. సో అది న్యూ ఫార్మ్ ఆఫ్ యూనిఫైడ్ ఈటీఎల్ టూల్. మన డేటా బ్రిక్స్, సినాప్స్ ఇవన్నీ కాంబినేషన్ ఒక 1 టూలే ఫ్యాబ్రిక్. Spark architecture and cluster configuration based on data will be covered. సార్ లైక్ లాస్ట్ టైం లాగా ఒకసారి సిలబస్ కొంచెం బ్రీఫ్ గా గ్రోత్ త్రూ అయితే బెటర్ ఏమో. స్క్రీన్ షేర్ చేసి మీరు. సిలబస్ లింక్ మనం ఇక్కడ షేర్ చేస్తే మీరు ఒకసారి సిలబస్ ఆ లింకులు చూసుకోవచ్చు అండి, స్టూడెంట్స్ కూడా. అందులో మీకు అన్ని ఏమేమి కవర్ అవుతుందో దాన్ని మీరు చూపించాం కదా, జస్ట్ ఏదైనా స్క్రీన్ షాట్ వైస్ గా పెట్టినా కూడా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ మేడం. భార్గవి, could you share the details in the chat once again? భార్గవి షేర్ చేశారండి, ఒకసారి మీరు సిలబస్ గో త్రూ అవ్వచ్చు. సో మీకు అక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో మనం సిలబస్ అండ్ ప్రాజెక్ట్ లో ఏం మెన్షన్ చేస్తామో ప్రతిదీ కూడా చెప్తాము. లైక్ యూ నో నీడ్ టు ఆస్క్, యూనో ఎక్స్ప్లిసిట్ గా మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు ఇది కవర్ అవుతుందో లేదని చెప్పేసి. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. స్క్రీన్ విజిబుల్ గైస్, కనిపిస్తుంది స్క్రీన్. రికార్డింగ్ యాక్సెస్ ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకి 2 years రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది గణేష్, ఎల్స్ రిమైనింగ్ వాళ్ళకి 1 year ఉంటుంది. యా. సో ఇందులో పైథాన్ సీక్వెల్ కూడా యాడ్ చేస్తామండి. ఓకే, నో నీడ్ టు వరీ ఆన్ దట్. ఇక్కడ పైథాన్ అనేది ఉంది కదా, ఇక్కడ మనకి సీక్వెల్ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు స్పార్క్ సీక్వెల్ చెప్పే ముందు మీకు సీక్వెల్ చెప్తారు. ఓకేనా? నో నీడ్ టు వరీ ఆన్ దట్. సో మీకు సిలబస్ కావాలి అంటే మెసేజెస్ ఆన్ వాట్సాప్ at 8330777727. దీనికి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఒక మెనూ వస్తుంది. అందులో యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్ ది అజూర్ డేటా ఇంజనీరింగ్. సో పైనుంచి మీరు చూస్తున్నట్లయితే అసలు డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు సార్ అజూర్ స్టార్ట్ చేస్తారు. అజూర్ కి AWS కి డిఫరెన్స్ మీకు చెప్తారు. ఓకే, సర్వీస్ డేటా ఇంజనీరింగ్ సర్వీసెస్ లో ఉండే డిఫరెన్సెస్. తర్వాత బిగ్ డేటా ఇంట్రడక్షన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ మాడ్యూల్ 1.
నెక్స్ట్ లోకి వెళ్తామండి. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఏ ప్రీరెక్విజిట్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పాం కాబట్టి ఎజూర్ బేసిక్ నుంచి మీకు చెప్తారు సార్. ఎజూర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవడం దగ్గర నుంచి మొత్తం మీకు చెప్తారు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ అబౌట్ ఎజూర్. ఎజూర్ అయినాక మళ్ళీ మీకు పైథాన్ ఓవర్ చేస్తారండి. ఓకేనా? సిఐసిడి పైప్ లైన్ డిఫరెంట్ పవన్, అది మీకు డెవాప్స్ లోకి వస్తుంది. ఓకేనా? సో మీకు ఇక్కడ పైథాన్ లోకి వెళ్తామండి. సో మీకు హిస్టరీ ఆఫ్ పైథాన్ నుంచి మళ్ళీ మొత్తం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఎలా ఇన్స్టాల్ చేయాలి కూడా మొత్తం చెప్తాను. డేటా టైప్స్ ఏంది, ప్రతిదీ. యాజ్ ఎ డేటా ఇంజనీర్ కి పైథాన్ ఎంత నాలెడ్జ్ అవసరమో అవన్నీ కూడా మనం కవర్ చేస్తామండి. నో నీడ్ టు వరీ అంతే. ఓకేనా? మీరు ఇక్కడ చూసినట్లయితే ఆపరేటర్స్ కావచ్చు, కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇఫ్ ఎల్స్ వైల్ ఫర్ లూప్ అన్ని కూడా కవర్ అవుతాయి. మళ్ళీ పైథాన్ ఫంక్షన్స్, కలెక్షన్స్, ఫైల్ హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలి, ఊప్స్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా? అర్థమవుతుంది నాన్న? ఆఫ్టర్ దట్ ఈ గాయస్ విల్ కమ్ ఇన్ టు స్పార్క్. స్పార్క్ అంటే ఏంది, స్పార్క్ కి హడూప్ కి డిఫరెన్స్ ఏంది. ఓకేనా? ఇవన్నీ మీకు స్పార్క్ రిలేటెడ్ మనకు కవర్ అవుతాయి. then ఇక్కడ దీనికి ముందు మీకు సీక్వెల్ కూడా కవర్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే మనం కాంపోనెంట్స్, మాడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ అండ్ కోర్ లోకి వెళ్తాము. ఓకే? స్పార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు హడూప్ ఉండేది కదా, సో దానికి రీప్లేస్మెంట్ మనకి స్పార్క్ వచ్చింది కాబట్టి ఇది మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ అడుగుతారు అనమాట, అపాచీ స్పార్క్ అని చెప్పేసి. ఓకేనా? సో స్పార్క్ స్ట్రక్చర్డ్ ఏపీఎస్ కావచ్చు, స్పార్క్ డేటా ఫ్రేమ్స్ కావచ్చు. నెక్స్ట్ మీకు డేటా సోర్సెస్ లోకి వెళ్తుందండి. ఎందుకంటే మనకి మెయిన్ డేటాబేస్ మనం సీక్వెల్ యూనో ఎంఎస్ఎస్క్యూఎల్ చెప్తారు సుకేష్. ఓకేనా? ఎనీ సీక్వెల్ ఇస్ ఫైన్. మై సీక్వెల్, ఎంఎస్ఎస్క్యూఎల్, పోస్ట్ సీక్వెల్ ఏదైనా ఎస్క్యూఎల్ ఒకటే. ఓకే? సింపుల్. వెండర్ మారుతాడు అంతే. అక్కడ ఉండే కోర్ ఫంక్షనాలిటీ ఒకటే. ఏదైనా టేబుల్ క్రియేట్ చేయడం, డేటాను అప్డేట్ చేయడం, డేటాను అప్లోడ్ చేయడం, డేటాను డిలీట్ చేయడం, ఏదైనా ఒకటే. ఓకేనా? సో డేటా సోర్సెస్ మనకి మనం ఇప్పుడు డేటా ఇంజనీర్ గా మనం డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటాని హ్యాండిల్ చేయాలి కదా. సో డేటా సోర్సెస్ ఏంది, అవి ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ మీకు స్పార్క్ సీక్వెల్ వస్తుందండి. ఇది వచ్చేలోపు మీకు సీక్వెల్ కూడా చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇక్కడ పై స్పార్క్ అండి. పై స్పార్క్ వస్తుంది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో పై స్పార్క్ కూడా మనం బేసిక్ నుంచి చెప్తాము. ఓకే? ఆర్ యు గైస్ గెటింగ్ ఇట్ రైట్ సిలబస్ పరంగా? నెక్స్ట్ మీకు మళ్ళీ అజూర్ స్టోరేజ్ అండ్ డేటా లైక్ వెళ్ళిపోతామండి. మాడ్యూల్ 5 వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మీకు అజూర్ కాన్సెప్ట్స్ అని మళ్ళీ వస్తే మీకు ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అజూర్ సర్వీసెస్ అనేవి మనకి డేటా ఇంజనీరింగ్ లో ఉండే సర్వీసెస్ అన్ని కూడా కవర్ అవుతాయి ఇందులో. ఓకేనా? సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే అజూర్ డేటా ఫ్యాక్టరీ కవర్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ గా ప్రతిదీ చెప్పుకున్నాం. ఇవన్నీ నేను చదివితే మీకు బోర్ కొట్టింది. దట్ ఈస్ ద రీజన్ సిలబస్ లింక్ అనేది మేము షేర్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అజూర్ రిలేటెడ్. అజూర్ సినాప్స్ అనలిటిక్స్ కూడా మేము అడిగిన ఒకరు, సో అవి కూడా మేము చెప్తున్నాం. క్లాసెస్ వచ్చేసరికి మనకి మండే టు ఫ్రైడే ఉంటాయండి. వీకెండ్స్ లో క్లాసెస్ ఉండవు. ఏమైనా యాడ్ ఆన్ సెషన్స్ ఉంటే మీకు ముందే గ్రూప్ లో అప్డేట్ చేస్తాం. ఓకేనా? యాడ్ ఆన్ సెషన్ అంటే రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ఇన్ సెషన్ అవన్నీ కూడా. ఓకేనా? లేదు సూర్య, మనకి ఎయిర్ఫుల్ లేదు. ఎప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ డేటా ఇంజనీర్ అయినా ఒకే వర్క్ చేస్తాడు. ఓకేనా? సో మీరు ఒక సర్వీస్ అనేది ఒక టూల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్ వాడతాడు. ఒకళ్ళు ఎయిర్ ఫ్లో వాడతారు, మనం ఇక్కడ అజూర్ రిలేటెడ్ సర్వీస్ వాడతాం. అవునా? క్లారిటీ వచ్చిందండి? నెక్స్ట్ మీకు ఇక్కడ డెల్టా లైక్ యూసేజ్ ఇన్ డేటాబ్రిక్స్ చెప్తారు. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఏఐ రిలేటెడ్ కూడా మేము యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం డేటా ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఎలా మనం ఏఐని యూజ్ చేయాలి. ఓకేనా? అవన్నీ కూడా మీకు ఇక్కడ మీకు షేర్ చేస్తారు. ఏ డేటా ఏజెంట్స్ అండ్ కన్వర్జేషనల్ అనలిటిక్స్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్స్ కూడా ఉంటుంది. రైట్. దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మీకు సబ్జెక్ట్ మొత్తం చెప్పినాక మీకు ప్రాజెక్ట్స్ కూడా చెప్తారు. ఓకే? సో దిస్ ఈస్ వాట్ వారీ అబౌట్ ది సిలబస్. మీకు చార్ట్ లో కూడా పెట్టున్నారు లింక్స్, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. Link updated the syllabus we have shared.
సార్ కాఫ్కా కాఫ్కా కవర్ అవుతుంది మనకి థింక్ హర్షిత సార్ హ్యాస్ లెఫ్ట్ అనుకుంటా. Yes, done. Some network issues. Join. సీక్వెల్ కవర్ అవుతుందండి. సో దిస్ ఇస్ ది లేటెస్ట్ బ్రోచర్. సో బ్రోచర్ అప్డేటెడ్ ది యూనో దిస్ ఇస్ ద అప్డేటెడ్ బ్రోచర్ అండి. ఇక్కడ మీరు చూడండి సీక్వెల్ అనేది ముందే కవర్ చేస్తున్నాం మాడ్యూల్ 2లోనే. సో మీకు డేటా కింద ఇంట్రడక్షన్ ఇచ్చినాక సీక్వెల్ అనేది ఇక్కడ మేము పెట్టేస్తుంది. ఓకేనా, మేము షేర్ చేస్తామండి మీకు వాట్సాప్లో అప్డేటెడ్ షేర్ చేస్తాం, కంగారు పడాల్సిన అవసరం లేదు. డీడీఎల్ డీసీఎల్ టీసీఎల్ సీక్వెల్ ఫంక్షన్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి మీకు. ఇక్కడ చూడండి ఇందాక అడిగారు జాయిన్స్ కానీ ఇన్నర్ జాయిన్ డిఫరెంట్ జాయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అన్ని గ్రూప్ బై అండ్ సార్టింగ్ రిలేటెడ్. నెక్స్ట్ ఇందాక అడిగారు ఒక సిటీఎస్ కోసం. సో సిటీఎస్ మీకు ఇన్ డీటెయిల్ గా కవర్ అవుతాయి. సిటీఎస్ వ్యూస్ కి డిఫరెన్స్ అడిగినారు. సో సిటీఎస్ కి వ్యూస్ కి మీకు ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది. మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ సీక్వెల్ కూడా కవర్ అవుతుంది. ఏంటంటే మీకు ఈ గైస్ నో ఇట్ రైట్, యాజ్ అ డేటా ఇంజనీర్ గా మనం పొద్దున్న లేచి వర్క్ చేయాల్సింది ఎక్కువ సీక్వెల్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. మనకి మనకి మంచిగా క్వరీస్ రాయడం అనేది రావాలి. అర్థమవుతుందా? తప్పదు రఘు, మరి పే చేయాలి అలాంటప్పుడు. అది కవర్ అవుతుంది మనకంట. డేటా మోడలింగ్ అండ్ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్ అని కవర్ అవుతుంది, కాకపోతే ఎజూర్ సర్వీస్ లో కవర్ అవుతుంది. ఇప్పుడు ఇట్ రైట్స్, ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్స్ కి ఏడబ్ల్యూఎస్ లో కొన్ని ఒకలాగా ఉంటాయి సర్వీసులు, పేర్లు మారుతాయి, ఫంక్షనాలిటీ ఒకటే. ఓకేనా, లైక్ ఇప్పుడు మనకి స్నో ఫ్లేక్ ఉంటుంది, అది కూడా క్లౌడ్ వేర్ హౌసే. సో ఇట్లా క్లౌడ్ వేర్ హౌస్ కి ఎజూర్ లో ఒక సర్వీస్ ఉంటుంది, అది మనం చెప్తాం ఇక్కడ. అర్థమవుతుందా? సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఎయిర్ ఫ్లో దేనికి? ఆర్కెస్ట్రేషన్ కి. అంతే కదా, మీకు ఇప్పుడు ఆ వాటి మానిటర్ చేయడానికి, లాగ్స్ మానిటర్ చేయడం కావచ్చు, మొత్తం పైప్ లైన్ చెక్ చేసుకోవడం కావచ్చు కదా, మనకి అజూర్ లో ఇంకొక సర్వీస్ ఉంటుంది దానికి. యాజ్ సింపుల్ as దట్. అర్థమవుతుందా? సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఆ ప్రాజెక్ట్ కంపెనీని బట్టి, ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కావచ్చు, లేకపోతే ఆ కంపెనీ ముందు నుంచి యూజ్ చేస్తున్న టెక్నాలజీస్ని బట్టి మనం వాడతాం. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆర్ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అట్లా అంటున్నా. అర్థమవుతుందా? క్లాస్ టైమింగ్స్ చేంజ్ చేయడం పాసిబుల్ కాదు మనీషా గారు, ఇట్ ఈస్ ఫిక్స్డ్ అండి. అర్థమవుతుందన్న? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, మీరు దీనికి ఒక టూల్ యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనం చెప్తాం అన్నట్టు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో సేమ్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ కి అజూర్ లో మనకి కవర్ అయిపోయేది. ఓకేనా? సో ఐ విల్ ట్రై టు షేర్, ఐఎమ్ నాట్ షూర్, లెట్ మీ చెక్. గైస్ మీకు లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ అనేది ఏం తేడా లేదు, జస్ట్ సీక్వెల్ ఒక్కటే, ఎస్క్యూఎల్ అనేది ఒక్కటే యాడ్ చేయించాను అంతే. నో నీట్ వరీ అంత. ఓకేనా, అది నేను వాట్సాప్ లో మీకు పెట్టిస్తాను అప్డేటెడ్. ఓకేనా, ఇట్స్ నాట్ హ్యాండీ, ద లింక్ ఇస్ నాట్ హ్యాండీ విత్ మీ. ఓకేనా నాన్న? జస్ట్ సీక్వెల్ ఒకటి యాడ్ అయింది అంతే, కంగారు పడాల్సిన అవసరం. మిగతాదంతా సేమ్, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. ఓకేనా నన్ను, అర్థమైందా? సిలబస్ మీకు వాట్సాప్ లో పెట్టిస్తానండి, కంగారు పడద్దు. మణికంఠ are you there? మణికంఠ, could you take some tech queries in the Q&A? Ranjit.